ఓకే, కన్సోల్ లాగ్ యొక్క యూజ్ ఏంటి మనకి చెప్పండి. కన్సోల్ లాగ్ యొక్క యూజ్ ఏంటి? మోనికా డ్రాప్ రైట్. ఓకే చాలు. ప్లీజ్ కన్సోల్ లాగ్ యొక్క యూజ్ ఏంటి చెప్పండి ఫాస్ట్గా. కన్సోల్ లాగ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ కన్సోల్ లాగ్ ఐఎమ్ ఆస్కింగ్. చెప్తలేరు, ఎవరు చెప్తలేరు. స్వాతి చెప్పమ్మా. కరెంట్ వాల్యూని ప్రింట్ చేయడం, ఎనీ స్టేట్మెంట్ని అవుట్పుట్, స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ని ప్రింట్ చేయడం, ఎలా ప్రింట్ చేసి చూసుకోవచ్చు అన్నమాట మనం, రైట్. సోర్స్ రైట్, సోర్స్ కన్సోల్ లాగ్ ఏంటంటే మనకి ఏ స్టేట్మెంట్ అయినా రన్ చేసి ఆ లైవ్లో ఆ అవుట్పుట్ని చూసుకోవచ్చు. రైట్ రైట్ ఓకే ఓకే. సో మనం ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అంటే చాలా టాపిక్స్ ఉంటాయి, బట్ అన్నీ కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళాము. సో మనం ఇందులో కొన్ని అంటే ఒక లెవెల్ వరకు చెప్పేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని జంప్ అయిపోదాం. ఓకే, సో మళ్ళీ అక్కడ ఆ కాన్సెప్ట్ అయిపోకుండా మళ్ళీ ఇక్కడికి కంటిన్యూషన్ వద్దాం. క్లియరా అందరికీ? సో ఇది ఇంకా కొన్ని టాపిక్స్ చెప్తాను ఇలా. సో ఇక్కడ నుంచి మనం బూట్ స్ట్రాప్ అనే కాన్సెప్ట్కి వెళ్తాం, మళ్ళీ సిఎస్ఎస్ కాన్సెప్ట్ రిలేటెడ్ ఉంటుంది. బూట్ స్ట్రాప్ కాన్సెప్ట్కి వెళ్ళిపోయి అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తామని క్లియర్గా మీకు ఒక ప్రాక్టికల్గా చూపించి అక్కడి నుంచి ఇక్కడ జంప్ అయిపోదాం, రైట్. సో ఇవాళ ఇక్కడ ఏం చేద్దామంటే ఒక 2 టాపిక్స్ చెప్పుకుందాం ఇక్కడ జావా స్క్రిప్ట్లో. దీని తర్వాత ఏం చేద్దాం, బూట్ స్ట్రాప్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బూట్ స్ట్రాప్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్కి వద్దాం, రైట్. సో మనం ఇవాళ ఇక్కడ ఏం చెప్పుకుందాం సింపుల్గా. సో ఇలా మనం కంపారిజన్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం, రైట్. అథమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, రైట్. సో ఇఫ్ చెప్పుకుని ఇఫ్ ఎల్స్ చెప్పుకుందాం. సో ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ ఉంది, ఆ కండిషన్ చెప్తే ఇప్పుడు నేను. సో ఎల్స్ ఇఫ్ ఎందుకు వాడతాం, దేనికి వాడతామని, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ వినండి, ఇక్కడ ఫస్ట్ నేను చెప్తున్నా, సింటాక్స్ చెప్తున్నా వినండి. సో నేను నోట్ ప్యాడ్ తీసుకుంటున్నా. అబ్జర్వ్ చేయండి. సో ఇఫ్ అనేది కండిషన్ పెడుతున్నాం, ఇక్కడ కండిషన్ పెడతాం, రైట్. కండిషన్ పెడతాం, రైట్. ఇక్కడ కండిషన్ పెడతాం. కండిషన్ దేంతో యూజ్ చేసి పెడతాం, కంపారిజన్ ఆపరేటర్స్, రైట్. కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి వాల్యూస్ అలాంగ్ విత్ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం కండిషన్స్ అనేది పెడతాం, రైట్. సో ఇలా మనం అనేది కండిషన్స్ పెట్టుకోవచ్చు. సో రైట్, ఇది ఇఫ్ కండిషన్. సో తర్వాత ఏంది, ఇఫ్ వెళ్ళినప్పుడు ఎందులోకి వెళ్ళామని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇఫ్ కంటిన్యూషన్ అంటే ఎల్స్, రైట్. ఎల్స్ ఇస్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ టు ఎల్స్, రైట్. ఎందుకంటే వాట్ వీఆర్ సేయింగ్, సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్, వీఆర్ సేయింగ్ దట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్స్, ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫెయిల్స్, సో ఇట్ షుడ్ కమ్స్ ఇన్ టు ఎల్స్ కండిషన్ అనమాట. ఇట్ షుడ్ కమ్స్ ఇన్ టు ఎల్స్ కండిషన్. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇది ఎల్స్ కండిషన్లోకి రావాలి, అంతే, కంపల్సరీ రావాలి అంతే. దెర్ ఈజ్ నో ఛాన్స్. డెఫినెట్గా ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిందనుకో ఎల్స్ కండిషన్కి వచ్చేస్తుంది అంతే అది. సో ఇక్కడ ఎల్స్ కండిషన్, సో ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఇంకొకటి ఉంటుంది మనకి కంటిన్యూషన్. ఓకే, సో ఎల్స్ ఇఫ్, ఓకే, ఎల్స్ ఇఫ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఎల్స్ ఇఫ్ అంటే ఏంటంటే చెక్ చేసుకుంటుంది అనమాట కండిషన్. ఇఫ్ కండిషన్ ఇక్కడ కూడా కండిషన్ పెడతాం, ఓకే, కండిషన్ పెడతాం. సో ఇక్కడ కూడా కండిషన్ అనేది పెడతాం, ఓకే, ఇక్కడ కూడా కండిషన్ అనేది పెడతాం. సో ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే సో ఇట్ షుడ్ కమ్ టు నెక్స్ట్ వాట్ ఈస్ దట్ ఎల్స్ ఇఫ్లో కూడా కండిషన్ ఫెయిల్ అయితే ఫైనల్లీ ఇట్ విల్ కమ్స్ టు ఎల్స్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఎల్స్ ఇఫ్ అనేది ఒకటే ఉంటుందా అన్న, ఓన్లీ ఇఫ్ కండిషన్ ఒకటే ఉంటుందా, ఎల్స్ ఇఫ్ అనేది ఇది చైన్ సిస్టమ్ అనమాట. ఎల్స్ ఇఫ్ యూజ్ చేస్తే చైన్ సిస్టమ్ అనమాట. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ ఇఫ్లో చెక్ చేసుకునేది, ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎన్నైనా ఎల్సిఫ్లు ఉండొచ్చు. ఓకేనా, కంటిన్యూషన్ ఎన్నైనా ఉండొచ్చు ఎల్సిఫ్లు. ఓకేనా, మీ కండిషన్ సినారియో బేస్ చేసుకొని, మీ సినారియోని బేస్ చేసుకొని ఎన్ని ఎల్సిఫ్లను ఉండొచ్చు. ఇది ఫెయిల్ అయినప్పుడు ఇందులోకి వస్తుంది, ఇది ఫెయిల్ అయినప్పుడు ఇందులోకి వస్తుంది, ఇది ఫెయిల్ అయినప్పుడు ఇందుకు వస్తుంది. ఫైనల్గా ఏది అంటే ఫైనల్గా ఏ కండిషన్ ఓకే కాకపోతే ఫైనల్గా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. క్లియర్ అందరికీ? చెప్పాలి అందరూ ఒక్కసారి. మళ్ళీ చెప్పరా అన్న? ఓకే, థ్యాంక్ యూ. సో ఇఫ్ కండిషన్కి నార్మల్గా ఇఫ్ ఎల్స్ చూస్తుంటారు మీరు, మోస్ట్లీ మీరు వచ్చేసి ఇది చూస్తుంటారు. మీరు ఎక్కడ చూసినా కూడా కోర్సులలో అబ్జర్వ్ చేసిన ఇఫ్ ఎల్స్ మాత్రమే గమనిస్తారు మీరు. ఓకేనా, జావా స్క్రిప్ట్ అయినా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్కి ఇంకో కండిషన్ పెడదాం, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఇంకో కండిషన్లకు పో అని చెప్తానికి ఏం పెడతామంటే మనం ఎల్స్ ఇఫ్ అని ఉంటుంది. ఎల్స్ ఇఫ్ అర్థమైందా? ఎల్స్ ఇఫ్ అంటే ఆ టర్మినాలజీలోనే అబ్జర్వ్ చేయండి మీరు, మీనింగ్ ఏంటి. ఇది కాకపోతే ఇది, ఓకే, ఈ కండిషన్ కాకపోతే ఈ కండిషన్ తీసుకోవాలని చెప్తున్నాం. ఓకేనా, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా, నేను పైన టాప్లో ఎగ్జాంపుల్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా, ఓకే, ఈ 10 అనేది ఇఫ్ ఎక్స్ అనేది, ఓకే, ఇఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నా. సో ఇది కంపారిజన్ ఆపరేటర్, రైట్. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నా, గ్రేటర్ దెన్ 10 ఉండొచ్చు అని చెప్తున్నా నేను, ఈక్వల్ టు 10 ఉండొచ్చు అని చెప్తున్నా. రెండిట్లో ఏదైనా ఈ కండిషన్ పాస్ అవుతుంది నాకు. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఇది నేను 9 అని తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ కండిషన్లో కండిషన్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చెప్పండి. ఇది ఎక్స్ అనేది 10 తీసుకున్నా, సో ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నా. ఫెయిల్ అవుతుంది చెప్పండి, ఫెయిల్ అయిందా? కండిషన్ చెక్ చేయండి, రెండు కండిషన్స్ ఉన్నాయా. ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నా, ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నా. రెండు కండిషన్లు ఉన్నాయా. ఎక్స్ ఈజ్ గ్రేటర్, ఎక్స్ అంటే ఏముంది ఇడా చెప్పండి, మీరే చెప్పండి ఒకరు. 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అన్న. ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 9, ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ అన్న, ట్రూవే కదా. సో ఒక కండిషన్ పాస్ అయిందంటే ఇంకా ఆటోమేటిక్ ఇలా ఎంటర్ అవుతుంది కదా, అంతే కదా. ఒక కండిషన్ పాస్ అయిందంటే ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. కంపారిజన్ ఆపరేటర్లలో బాగా అబ్జర్వ్ చేయండి, ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా ఇందులోకి ఎంటర్గా అని చెప్తున్నాం మనం. ఓకేనా, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకేనా, ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. సో ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా, ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, గ్రేటర్ దెన్ కండిషన్ ఈక్వల్ టు కండిషన్ అవుతుందో చూడండి, అది పాస్ అయిందో ఆటోమేటిక్ ఇలా ఎంటర్ అవుతుంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే మనం 11 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 11 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నాం. 11 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అనేది ట్రూవే, పాస్ అవుతుంది. ఎంత నెంబర్ ఇచ్చినా పాస్ అవుతుంది. ఇప్పుడు 8 ఇచ్చినాం. ఓకే, 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ చెప్పండి, 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, గ్రేటర్ దెన్ అంటున్నాం. గ్రేటర్ దెన్ 9 ఉందా ఫస్ట్ చెక్ చేసుకో. 8 గ్రేటర్ దెన్ ఆర్ 9, గ్రేటర్ దెన్ 9 ఉందా? 8 గ్రేటర్ దెన్ 9, ట్రూ ఆర్ ఫాల్స్? 8 గ్రేటర్ దెన్ 9, ట్రూ ఆర్ ఫాల్స్? 8 గ్రేటర్ దెన్ 9, ఫాల్స్, రైట్. కండిషన్ ఫెయిల్ అయింది, సారీ. ఇప్పుడు 8 గ్రేటర్ దెన్ 9 అనేది కండిషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ నెంబర్ ఏముంది, ఈక్వల్ టు. 8 ఈక్వల్ టు 9, కండిషన్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? 8 ఈక్వల్ టు 9. ఇక్కడ రెండు కండిషన్స్ ఫెయిల్ అయినాయి. 8 ఈక్వల్ టు 9 కాదు, 8 గ్రేటర్ దెన్ 9 కాదు, రెండు కండిషన్ ఫెయిల్ అయినాయి. కాబట్టి నా వాయిస్ వినిపించడం లేదా?
ఇప్పుడు వినిపిస్తుందా? ఓకేనా? ఇప్పుడు క్లియరా? ఎస్ అన్న. ఓకే రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎక్స్ గ్రేటర్ దెన్ 9 అన్నాం. ఎక్స్లో ఏముంది? 8 ఉంది. 8ని ఇమాజిన్ చేసుకోండి. 8 గ్రేటర్ దెన్ 9 ఫాల్స్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంది? ఈక్వల్ టు 8 ఈక్వల్ టు 9 ఫాల్స్. అంటే ఈ ఎఫ్ కండిషన్లో ఎంటర్ కాదు. అప్పుడు వెంటనే ఇంకో కండిషన్ ఏం చెక్ చేసుకుంటుంది? ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్స్, ఓకే, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నా. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అబ్జర్వ్ చేయండి. పక్కన వర్క్ నడుస్తుంది. ఓకే, ఎక్స్ ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అంటున్నా. అంటే లెస్ దెన్ ఉండొచ్చు, లేదంటే ఈక్వల్ టు 9 ఉంటుంది. రెండిట్లో ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా నాకు ఇలాగ ఎంటర్గా అని చెప్తాను నేను. ఓకే, దానికి ఏం చెప్తాను క్లియర్గా. అయితే ఈ కండిషన్ ఫెయిల్ కానీ ఎల్సిఫ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చైన్ సిస్టమ్ అనమాట ఇది. సో ఎల్సిఫ్లు అనేవి ఎన్నైనా ఉండొచ్చు, కండిషన్స్ బేస్ చేసుకొని ఎన్నైనా ఉండొచ్చు, మీ ఇష్టం అదిగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ సినారియోలో యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యొక్క గ్రేడ్స్ డిసైడ్ చేయడానికి. ఓకే, స్టూడెంట్ యొక్క గ్రేడ్స్ డిసైడ్ చేయడానికి సో యూజ్ అవుతుంది. ఇఫ్ 80%, ఇప్పుడు స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80% అయితేనేమో ఇప్పుడు స్టూడెంట్ పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం ఫిక్స్ ఒక పర్సంటేజ్ ఇస్తాం. 80% అయితేనేమో ఏ గ్రేడ్. ఓకే, ఇఫ్ స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అని అనుకో. సో అండ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ బేస్ చేసుకొని పెట్టి ఆటోమేటిక్గా చైన్ సిస్టమ్ అన్నమాట చెక్ చేసుకుంటుంది. అది ఎప్పుడైతే మనకి కండిషన్స్ చెక్ చేసుకోవడం స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క మార్క్స్ దేనికి ఏ గ్రేడ్కి సెట్ అవుతుందో ఆ గ్రేడ్ అనేది దానికి అసైన్ చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో ఇది ఇఫ్ కండిషన్స్. ఇఫ్ ఎల్స్ అన్నమాట. ఫైనల్గా ఏ కండిషన్స్లో పాస్ కాలేనుకో ఫైనల్గా ఏంది సి గ్రేడ్ డి గ్రేడ్ అని ఇస్తాం కదా, డిఫాల్ట్గా ఏదో ఒక గ్రేడ్ ఇచ్చేస్తాం కదా, ఆ డిఫాల్ట్ గ్రేడ్ అనేది ఎల్స్లో పెట్టేస్తాం అన్నమాట. ఓకేనా? సో సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని నెక్స్ట్ ఏ కండిషన్ పెట్టచ్చు, ఎల్సిఫ్ అని పెట్టేసి నెక్స్ట్ ఇంకో కండిషన్ రాయొచ్చు, ఆ కండిషన్ చెక్ చేస్తుంది అది. సో ఇన్ కేస్ ఇంకో కండిషన్ రాయొచ్చు, ఆ కండిషన్ చెక్ చేస్తుంది. ఇంకా అట్లా సింగిల్గా ఉండొచ్చు, మల్టిపుల్ ఎన్నైనా ఉండొచ్చు, సింగిల్ ఎల్సిఫ్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది అది. సో ఏ ఎల్సిఫ్ లేకుండా కూడా ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఎల్సిఫ్ లేకుండా కూడా ఇఫ్ ఎల్స్ మాత్రమే వాడవచ్చు. ఓకేనా, ఇఫ్ ఎల్స్ మాత్రమే వాడవచ్చు. ఇంకోటి అంటే సినారియో బేస్ చేసుకొని కంపల్సరీ ఎల్స్ వాడాలని ఏం లేదు, ఓన్లీ ఇఫ్ ఒక్కటే వాడవచ్చు. ఓకేనా, ఇఫ్ ఒక్కటే వాడచ్చు. మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఓన్లీ ఇఫే వాడచ్చు. అవసరం అనుకుంటే ఓకే ఇది కాకపోతే ఇంకొకటి జరగాలన్నప్పుడు, ఇది జరిగినప్పుడు ఇంకోటి అన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఫెయిల్, సో ఇంకొక యాక్షన్ జరగాలన్నప్పుడు ఎల్స్ పెట్టుకోండి. ఓకే, అట్లా కాదు నాకు 2-3 కండిషన్స్ ఉన్నాయి, సో ఆ కండిషన్స్ ఉన్నాయంటే అప్పుడు అలాంగ్ విత్ దిస్ మీరు ఏం చేస్తారంటే ఎల్సిఫ్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇఫ్ తర్వాతకి ఎల్సిఫ్ స్టార్ట్ చేయండి. అంటే 2-3 కండిషన్స్ ఉన్నాయి, ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా ఆ రిలేటెడ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్, అంటే ఆ రిలేటెడ్ ఫంక్షనాలిటీ అనేది ఎగ్జిక్యూట్ కావాలని చెప్తారు మీరు, అంతే సింపుల్గా. అంటే ఎల్సిఫ్ వాడతాం. అప్పుడు క్లియర్ అయిందో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్ కండిషన్లో ఒక కండిషన్ పెడతాం, ఏదైనా కండిషన్ కావచ్చు, అది మీరు కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, సో కంపారిజన్ ఆపరేటర్స్ అనేది 1కి 2 సార్లు కాదు 100 సార్లు చూసుకునే ఏం ప్రాబ్లం లేదు, బట్ పర్ఫెక్ట్గా అర్థమై ఉండాలి అది. సో అర్థమైతే ఈ కండిషన్స్ అనేది ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఇలా మనది అనేది చైన్ సిస్టమ్ అనమాట. ఇఫ్ అనేది ఇఫ్ తీసుకోవచ్చు, ఓన్లీ ఇఫ్ కండిషన్ తీసుకోవచ్చు, లేదంటే ఇఫ్ అలాంగ్ విత్ ఎల్స్ అని తీసుకోవచ్చు, లేదంటే సినారియో బేస్ చేసుకున్నది. మీకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎల్సిఫ్ తీసుకొని ఫైనల్గా ఎల్స్ తీసుకోవచ్చు. ఇఫ్ ఎల్సిఫ్ ఎల్స్ తీసుకోవచ్చు. రైట్, ఓకే. సో ఇది ఎల్సిఫ్ గురించి. ఓకే, క్లియర్. సో మనకి కండిషన్స్ అనేది ఒకసారి ప్రాక్టికల్గా మీరు చేసుకొని చూడండి. మీరు ఏం లేదు ఇఫ్ లెక్కనే ఎల్సిఫ్ కూడా, బట్ అయితే చైన్ సిస్టమ్ అన్నమాట. ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇందులోకి వస్తుంది, ఈ కండిషన్ ఫెయిల్ 1 by 1 చూడాలంటే ఎల్సిఫ్ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇఫ్ తర్వాతకి ఎల్సిఫ్ అనేది మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, సో ఇది ఇఫ్ ఎల్సిఫ్ కండిషన్. ఓకే, అలాంగ్ విత్ ఇఫ్ ఎల్సిఫ్ ఎల్స్. ఓకే, ఇది క్లియర్. రైట్, నెక్స్ట్ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కండిషనల్ ఆపరేటర్స్. సో కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, మనకి టెర్నరీ ఆపరేటర్.
ఇఫ్ లెక్కనే షార్ట్ హ్యాండ్ వచ్చేసి టెర్నరీ, అంటే మల్టిపుల్ థింగ్స్ లేవు దానికి, ఓన్లీ ఎల్స్ ఇఫ్ కండిషన్ మాత్రం సింగిల్ షార్ట్ హ్యాండ్లో రాయొచ్చు మనం. ఓకేనా, ఎలా రాయొచ్చు మనం, సింటాక్స్ ఏంటి, సో సింటాక్స్ ఏంటి ఎలా రాయొచ్చు అంటే మనం సింపుల్గా టెర్నరీ ఆపరేటర్ ఎలా రాయొచ్చు అంటే HTML. సో నేను చూస్తున్నా HTML అని రాస్తున్నా, సారీ HTML. సో ఐఎమ్ చూజింగ్ HTML5 syntax. సో ఐఎమ్ టేకింగ్ దిస్ స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఎక్స్ తీసుకుంటున్నా. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేనేమంటున్నా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేనేం ఎక్స్లో ఒక కిరణ్ అని సేవ్ చేస్తున్నా. ఓకే, సో ఎక్స్ నేమ్ అనుకోండి, నేమ్లో కిరణ్ అని సేవ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, సో ఇదొక స్టేట్మెంట్. ఓకే, ఇదొక స్టేట్మెంట్. ఓకే, నేమ్లో కిరణ్ అనేది సేవ్ చేస్తున్నా. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఒక ఫస్ట్ నార్మల్ ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ రాసి చూపిస్తా, తర్వాతకి టెర్నరీ ఇఫ్ ఎల్స్ ఎట్ రాస్తారో చూపిస్తా. ఓకే, షార్ట్ హ్యాండ్ టు ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఫస్ట్ ఏందో నార్మల్ ఇఫ్ ఎల్స్ రాసి చూపిస్తాను నేను. ఇఫ్ నేమ్ అనేది, ఓకే, నేమ్ అనేది ఈక్వల్ టు, సో ఐఎమ్ యూజింగ్ ఇది ఏ కైండ్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్ ఇది చెప్పండి, ఇది ఏ కైండ్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్ చెప్పాలి. ప్లీజ్. అది ఏ కైండ్ ఆఫ్ ఈక్వల్స్ టు అదే ఏ ఈక్వల్స్ టు అది స్ట్రిక్ట్లీ ఈక్వల్స్ టు, రైట్? స్ట్రిక్ట్లీ ఈక్వల్స్ అంటే స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు యూజ్ ఏంటి మనకి అంటే వాట్ ఆర్ ద కండిషన్స్ వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ విల్ ఫాలోస్ అంటే అది ఏం చేస్తుంది మనకి ఈక్వల్ టు చేస్తుంది, ప్లస్ అలాంగ్ విత్ దట్ ఇంకొక కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఏంటది? స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు విల్ చెక్స్ whether the value same value same as well as that data type is also same. Okay, it will checks the both value as well as data type. Okay, ట్రిపుల్ ఈక్వల్ టు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి, ఎందుకంటే మనకి ఇప్పుడు కొద్ది ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది, మనకి బ్యాక్ ఎండ్ ఇవన్నీ కవర్ కావాలి కదా. సో ఆల్రెడీ సెకండ్ మంత్ స్టార్ట్ అయింది మనకి. ఓకే, ఈ సెకండ్ మంత్లో మనకు టార్గెట్ ఏంది, జావా స్క్రిప్ట్ అయిపోవాలి. ఓకే, బూట్ స్ట్రాప్ అయిపోవాలి, జావా స్క్రిప్ట్ అయిపోవాలి. అంటే 4 అయిపోతే అప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ సంబంధించింది ఒక డిజైన్ చేద్దాం, వితౌట్ ఎనీ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒక డిజైన్ చేద్దాం, మొత్తం ఫ్రేమ్వర్క్ లేకుండా. ఓకే, విత్ వ్యాలిడేషన్స్ తోటి. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫ్రేమ్వర్క్కి వెళ్దాం మనం. సో మనం ఫాస్ట్గా అయితేనే ఫాస్ట్గా అవుతుంది. మనకి ఏంటంటే మనం ఫాస్ట్గా కావాలంటే ఏం చేయాలి, మీరు ఫాస్ట్గా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కసారి టైం అనేది పోతే రాదు రియల్లీ. ఒకసారి పోయిందాక బ్యాక్ రాదు అది, మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఇట్స్ టైం వేస్ట్ అనమాట. ఓకే, సో నేమ్ ఈక్వల్ టు ఎంటీ తీసుకుంటున్నాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ నేను ఏం చేసుకుంటే ఇక్కడ స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు పెడుతున్నా. స్ట్రిక్ట్లీ అంటే డేటా టైప్ని చెక్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ నాకు ఆ వాల్యూ సేమ్ ఉందా లేదా చెక్ చేస్తుంది, రైట్? సో నేనేమంటున్నా అంటే నేమ్ అనేది ఈక్వల్ టు కిరణ్ అనుకుంటాను నేను. ఓకే, నేమ్ అనేది ఈక్వల్ టు కిరణ్ అయితే ఓకే, ఇఫ్ కండిషన్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చెప్పండి. సార్ నేమ్ అనేది ఈ నేమ్ అనేది ఏమో డేటాబేస్ నుంచి వస్తుంది అనుకోండి. ఓకే, డేటాబేస్ నుంచి వస్తుంది అనుకోండి. ఓకే, ఈ నేమ్ అనేది డేటాబేస్ ఆర్ యూజర్ నుంచి వస్తుంది అనుకోండి. ఓకే, యూజర్ నుంచి వస్తుంది అనుకోండి నేమ్. సో ఇది డేటాబేస్ నుంచి వస్తుంది, యూజర్ నుంచి ఏదైనా అనుకోండి పర్లేదు. ఇది కొద్దిసేపు డేటాబేస్ నుంచి వస్తుంది అనుకోండి. ఓకే, సో మీరేం చేస్తారు అంటే నేమ్ ఈక్వల్ టు సరే ఇది యూజర్ నుంచి వస్తుంది అనుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా యూజర్ నుంచి లోకల్ ఫామ్ ఉంటుంది కదా, ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు యూజర్ నుంచి వస్తుంది అనుకోండి. ఓకే, యూజర్ డేటా అని తీసుకోండి. ఓకే, యూజర్ సబ్మిట్ చేసిన డేటా అనుకోండి, అలా నుంచి నేమ్ అనేది వస్తుంది. నేమ్ అనేది ఏమొస్తుంది, కిరణ్ అని వస్తుంది అనుకోండి. సో ఈ కిరణ్ అనేది ఈక్వల్ టు కిరణ్ అంటే మనం లాజిక్ రాస్తున్నాం అన్నమాట. ఒక ఏ యూజర్ అయితే ఉంటాడో ఆ యూజర్ నేమ్ అనేది ఈక్వల్ టు కిరణ్ అయితే సమ్ కండిషన్ జరగాలి నాకు ఇక్కడ. ఓకే, ఏం జరగాలి నేను ఏమంటే console.log hi Kiran. ఓకే, హాయ్ కిరణ్. ఎల్స్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఎల్స్ console.log నాట్ అథరైజ్డ్ పర్సన్.
యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్. ఓకే, యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్, యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్. ఓకే, ఇది రావాలి నాకు కన్సోల్లో. కరెక్ట్ అయితేనే ఇది రావాలి, ఫెయిల్ అయితేనే ఇది రావాలి నాకు, రైట్? సో కరెక్ట్ అయితే ఇది రావాలి, ఫెయిల్ అయితే ఇది రావాలి. నేను లైవ్ సర్వర్ రన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, వచ్చింది, లైవ్ సర్వర్ రన్ అయింది, స్టార్ట్ అయింది. సో ఇన్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో కన్సోల్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి హై కిరణ్ అని వచ్చింది, రైట్? అంటే కండిషన్ పాస్ అయింది కాబట్టి హై కిరణ్ అని వచ్చింది, రైట్? సో కండిషన్ పాస్ అయింది కాబట్టి హై కిరణ్ అని వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏంటంటే యూజర్ డేటా వచ్చేసి కుమార్ అని వచ్చింది. కుమార్ అని వస్తే యూజర్ డేటా వచ్చేసి కుమార్ వచ్చింది నాకు. ఇక్కడ యూజర్ డేటా కుమార్ వచ్చింది. కండిషన్ ఏం చేంజ్ చేయము మనం, ఆటోమేటిక్గా మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి, యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్. ఓకేనా, ఇది కండిషన్, రైట్? సో ఇదేంది, ఇఫ్ ఎల్స్, నార్మల్ ఇఫ్ ఎల్స్ రాసినాం. సో దీన్ని మనము టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి, టెర్నరీ ఆపరేటర్ అంటే నథింగ్ బట్ ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్కి షార్ట్ కట్. ఓకే, అది ఎలా రాస్తాం, టెర్నరీ ఆపరేటర్కి సింటాక్స్ ఎలా ఉంటుంది. సో సింపుల్గా ఫస్ట్ సింటాక్స్ చూపిస్తాను నేను. ఓకే, ఫస్ట్ ఏముంటుందంటే మనకి ఇక్కడ కండిషన్ ఉంటుంది. ఓకే, కండిషన్. ఓకే, కండిషన్ తర్వాతకి ఏముంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, సో ఒకవేళ ఈ కండిషన్ పాస్ అయితే ఏం జరగాలని చెప్తున్నాం. క్వశ్చన్ మార్క్ తర్వాతకి పాస్ అయితే ఒకవేళ పాస్ అయితే ఎందులోకి వెళ్తుంది చెప్పండి? పాస్ అయితే, కండిషన్ పాస్ అయితే ఏ కండిషన్లోకి వెళ్తుంది అది? ఇఫ్. ఇఫ్ అంటే ఫస్ట్ వచ్చేది ఇఫ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేది ఇఫ్, ఏం జరగాలని రాస్తున్నాం. సో ఇది ఇఫ్ కండిషన్. ఓకే, ఏం జరగాలని రాస్తున్నాం. సో నేనేం చేస్తున్నా, డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తున్నాం, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో లేకపోతే ఇది రిటర్న్ వాల్యూ ఇస్తుంది కాబట్టి మనకి టెర్నరీ ఆపరేటర్ అనేది రిటర్న్ వాల్యూ ఇస్తుంది మనకి. సో మనం ఏం చేయాలంటే, సో డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేస్తాం. ఏమని ఇస్తాం, హాయ్ కిరణ్. ఓకే, సో ఇదే మెసేజ్ ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సో సమ్ కండిషన్ పెడతాము. ఆ కండిషన్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను నేను. సో పాస్ అయితే ఈక్వల్ టు తర్వాత పాస్ అయితే అన్నమాట ఇది వస్తుంది అన్నమాట. ఫెయిల్ అయితే ఏం చేయాలి అంటే, ఫెయిల్ అంటే ఏంది, ఈస్ట్ సింబల్ పెట్టేసి, అంటే 2 డాట్స్. సో ఈస్ట్ కోలన్ ఈస్ట్ సింబల్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎల్స్ అనమాట. ఓకే, ఎల్స్ ఏంటది, యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్. సో అబ్జర్వ్ చేయండి మీరు, ఇది ఎన్ని లైన్స్ ఉంది, 3 లైన్స్ ఆఫ్ కోడ్, 3 to 4 5 లైన్స్ ఆఫ్ కోడ్, రైట్? సింపుల్గా మనం ఏం చేసినాం, టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి సింగిల్ లైన్లో రాసినాం. టెర్నరీ ఆపరేటర్ విల్ డూ రిటర్న్ టైప్ వాల్యూ అనమాట. సో ఏం చేస్తామంటే, దీన్ని టెర్నరీ ఆపరేటర్ని ఏం చేయాలంటే కంపల్సరీ ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. ఓకే, వేర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, వేరియబుల్ తీసుకొని రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని ఈ కండిషన్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇలా స్టోర్ చేసుకొని ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలి కింద. ఓకే, దీన్ని అన్కామెంట్ చేస్తున్నాను నేను. సో కండిషన్ ఏంటంటే ఇక్కడ, ఓకే, కండిషన్ ఏంటి ఇక్కడ, నేమ్ అనేది, ఓకే, నేమ్ అనేది ఈక్వల్ టు, ఓకే, నేమ్ అనేది ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, కిరణ్. నేమ్ అనేది ఈక్వల్ టు కిరణ్ అయితే, సో నాకు కండిషన్ పాస్ అయితేనేమో ఇది స్టోర్ అవుతుంది ఇందులో, కండిషన్ ఫెయిల్ అయితేనేమే ఇది స్టోర్ అవుతుంది ఇందులో. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. టెర్నరీ ఆపరేటర్ అనేది పవర్ఫుల్, వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డే టు డే అవర్ కోడింగ్ లైఫ్లో కంపల్సరీ మోస్ట్లీ యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, టెర్నరీ ఆపరేటర్ అనేది వెరీ యూస్ఫుల్, ఎందుకంటే సింగిల్ లైన్ కోడ్ అయిపోతుంది అన్నమాట. ఎల్సిఫ్ అనేది చిన్న కండిషన్స్ పెట్టాలంటే టెర్నరీ ఆపరేటర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, టెర్నరీ ఆపరేటర్ అనేది బెస్ట్ ఆప్షన్. వాట్ ఈస్ దట్, టెర్నరీ ఆపరేటర్. ఓకే, సో నేనేం చేస్తున్నట, కండిషన్ పెట్టేసిన, కండిషన్లో ఇఫ్ కిరణ్ అయితే నేమ్ అనేది, ఈ నేమ్ అనేది యూజర్ నుంచి వచ్చే నేమ్ అనేది కిరణ్ అయితే, సో నాకు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ ఇది కిరణ్ కాకపోతే ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ వాల్యూ అనేది స్టోర్ అయ్యి రెడీగా ఉంది మనకి, రైట్? సో మనం ఏం చేయాలి, కన్సోల్ చేసి చూసుకోవాలి అంతే. కన్సోల్ డాట్ లాగ్. సో వాల్యూ ఏంటి, రిజల్ట్. సో రిజల్ట్ కన్సోల్ చేస్తాం. ఓకే, దీనికి వచ్చి కామెంట్ చేద్దాం. ఓకే, కామెంట్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే, ఒకసారి రిజల్ట్ ఉంది, యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్, రైట్? కరెక్టే కదా, యు ఆర్ నాట్ అథరైజ్డ్, ఎందుకంటే ఇది కుమార్ అని ఉంది, ఇక్కడ కండిషన్ ఉంది కిరణ్ ఉంది, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తాను, కిరణ్ కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, కిరణ్ కన్వర్ట్ చేసేసిన, రైట్? సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, హాయ్ కిరణ్. ఓకేనా, క్లియరా, అవుట్పుట్ క్లియరా?
సింటాక్స్ చేంజ్ అంతే ఏం లేదు. Yes, sir. సింటాక్స్ చేంజ్ అనేది ఏం లేదు. మన టైం కోడ్ అనేది తగ్గుతుంది, టెర్నరీ ఆపరేటర్ పడితే అట్లా అని చెప్పి ఈ లాజిక్ అనేది అన్ని ప్లేస్లలో యూజ్ కాదు. కొన్ని ఇఫ్ కండిషన్స్లలో కొన్ని కండిషన్లలో యూజ్ కాదు. మోస్ట్లీ యూజ్ అవుతుంది. కొన్ని కండిషన్లు టెర్నరీ ఆపరేటర్ అనేది పెట్టలేం. అంటే ఆలోచిస్తే పెట్టవచ్చు, కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే పెట్టవచ్చు. ఓకేనా? ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉన్నా మీరు ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్తో వెళ్ళిపోండి. ఓకేనా? బట్ ఇట్లా రాస్తే ఏంటంటే అవతల ఇప్పుడు ఏ మేనేజర్ లెవెల్ అయినా కొద్దిగా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. టెర్నరీ ఆపరేటర్స్ లెవెల్ వాడుతున్నట్టే కోడింగ్ మంచిగా వచ్చు వీనికి. ఓకేనా? దే విల్ థింక్ లైక్ దట్. ఓకే, టెర్నరీ ఆపరేటర్ ఆడుతున్నాం అంటే మీకు కొన్ని చాలా వరకు మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తెలిసి ఉండొచ్చు అని చెప్పి వాడికి మైండ్లోకి వెళ్ళిపోద్దాం. ఓకే, ఇలా టెర్నరీ ఆపరేటర్ వెరీ యూస్ఫుల్. ఓకే, సో మనకి ఇఫ్ ఎల్స్ వాడుతున్నామో అక్కడనే కన్సోల్ చేసుకోవాలి, ఏదైనా యాక్షన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కన్సోల్ చేసి చూసుకుంటాం. మనం రియల్ టైంలో అయితే మనం దాని డేటాబేస్ సెండ్ చేయడము సంథింగ్ ఏదో ఒక యాక్షన్స్ చేస్తాం మనం అక్కడ, అంటే ఏదో ఒక ఫంక్షనాలిటీ చేస్తాం అక్కడ. బట్ ఇక్కడ ప్రాక్టీస్ కోసం అని చెప్పి మనం కన్సోల్ యూజ్ చేస్తున్నాం. అలా ఓకేనా? సో ఇలా టెర్నరీ ఆపరేటర్ వాడచ్చు మనం. ఓకే, క్లియర్? రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందంటే ఇక్కడ మనం ఏం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఓకే, కండిషనల్ ఆపరేటర్స్ అయిపోయింది, కంపారిజన్ ఆపరేటర్స్ అయిపోయింది. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అని ఉంది. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి మనకి. సింపుల్గా సో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే అండ్, ఓకే, ఆర్, ఓకే, నాట్. ఓకే, ఈ మూడు అన్నమాట. అండ్ ఆర్ నాట్ అని లాజికల్ ఆపరేటర్స్ అంటాం వీటిని. ఇది ఎలా వాడతాము ఇఫ్ కండిషన్స్లలో చెప్తాం. ఓకే, ఇఫ్ కండిషన్స్లలో ఇది ఎలా వాడతాము. ఓకే, సో ఇఫ్ నేను ఏమంటున్నా అంటే నేమ్ అనేది ఈక్వల్ టు కిరణ్ ఉండొచ్చు. ఓకే, నేమ్ అనేది కిరణ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, రెండు వచ్చినాయి అనుకోండి, మనకి యూజర్ నుంచి రెండు అవుట్పుట్స్ వచ్చినాయి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 32 అనుకోండి. ఓకే, సో రెండు వచ్చాయి, నేమ్, ఏజ్. ఓకే, సో నేమ్ అనేది కిరణ్ ఉండాలి. అండ్ నేను చెప్తున్నా కంపల్సరీ ఇట్ షుడ్ అని చెప్తున్నాం. అండ్ ఇంకేం ఉండాలి, నేమ్తో పాటు ఇంకేం మ్యాచ్ కావాలి మనకి, ఏజ్ కూడా మ్యాచ్ కావాలి. ఓకేనా, ఏజ్ కూడా 32 ఉండాలి అని చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ కూడా స్ట్రింగ్ తీసుకున్నా. ఓకే, సో ఈ కండిషన్ పాస్ అయినప్పుడే నాకేం జరగాలి, నేను ఏం జరగాలి, నాకు సమ్ యాక్షన్స్ జరగాలి. ఓకే, కన్సోల్ డాట్ ఇదే తీసుకుందాం. ఓకే, కన్సోల్ డాట్ హాయ్ కిరణ్. ఓకే, హాయ్ కిరణ్ పెడదాం. ఓకే, సో ఎల్స్ లేదు అంటే ఎల్స్ ఏం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్ యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్. ఓకే, నేనేం చేస్తున్నా అంటే అబ్జర్వ్ చేయండి, ఇది లాజికల్ ఆపరేటర్ అంటే చెప్పండి. అండ్ ప్లస్లో నాట్ పెట్టాలా? ఇది లాజికల్ ఆపరేటర్. ఫస్ట్ అండ్ గురించి మాట్లాడుతున్నాం మనం. అండ్ ఏంటంటే అమ్మా 2 కండిషన్స్ కంపల్సరీ సాటిస్ఫై కావాలని చెప్తుందన్నమాట. ఏమంటుందంటే అండ్ అనేది ఇట్ మస్ట్ అండ్ షుడ్ సాటిస్ఫై ది 2 కండిషన్స్. సో నేమ్ అనేది కిరణ్ ఉండాలి, అండ్ సింబల్ ఇది. ఓకేనా, అండ్ సింబల్ ఇది. అండ్ ఏజ్ కూడా 32 ఉండాలి. ఈ రెండు సాటిస్ఫై అయితేనే ఇఫ్లోకి ఎంటర్ కావాలి, లేకపోతే ఎల్స్లోకి వెళ్ళిపోవాలని చెప్తాను. ఓకేనా, క్లియర్? దీని అవుట్పుట్ చూద్దాం ఒక్కసారి. సో అండ్ కండిషన్. సో హాయ్ కిరణ్ అన్నదంటే ఏంటి మీనింగ్, కండిషన్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? పాస్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏజ్ అనేది యూజర్ నుంచి వచ్చిన ఏజ్ అనేది చేంజ్ చేస్తున్నాను నేను. ఓకే, 30. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్ అంటే కండిషన్ ఫెయిల్ అయింది. ఏ కండిషన్ ఫెయిల్ అయింది, ఏజ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, కంపల్సరీ రెండు ఉంటేనే ఇందులోకి ఎంటర్ కాని చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం, ఇది అండ్ లాజికల్ ఆపరేటర్తో చెప్తున్నాం. దీన్ని ఏమంటాం, అండ్ లాజికల్ ఆపరేటర్ అంటుంది దీన్ని. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అండ్ లాజికల్ ఆపరేటర్. ఓకే, రైట్. ఇంకో కండిషన్ ఎలా అంటే ఈ కండిషన్ పాస్ అయినా పర్లేదు అంటే మీనింగ్ దిస్ ఆర్ దిస్
ఏ ఒక్కటి పాస్ అయినా, ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా రెండిట్లో, నాకు ఇందులోకి ఎంటర్ కావాలన్న సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనం, సో ఆ సినారియో రావాలంటే ఆర్ యూజ్ చేస్తాం ఇక్కడ. అంటే ఆర్ సింబల్ ఇది, ఓకే. ఆర్ పైప్స్ అంటాం దీన్ని, 2 పైప్స్ పెడితే ఆర్ అంటాం, ఓకే. సో ఆర్ ఎలా ఈ కండిషన్ పాస్ అయినా పర్లేదు, రెండిట్లో ఏ ఒక్కటి పాస్ అయినా పర్లేదు, ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయని చెప్తున్నాం మేము. సో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 32 ఉంది. అబ్జర్వ్ చేయండి, కండిషన్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చెప్పండి. పాస్. డన్. ఎందుకంటే కండిషన్ అనేది పాస్ అవుతుంది 100%. ఎందుకంటే అక్కడ ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా పర్లేదు ఎంటర్ కా అని చెప్తున్నాం. దానికి క్లియర్ చెప్తున్నాం. లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి ఆర్ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తే, అంటే దేనికైతే మిడిల్ ఉంటుందో దాని యొక్క రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్, రైట్, అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఈ పైప్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే, పైప్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి లెఫ్ట్ సైడ్, దీనికి రైట్ సైడ్ ఉన్న ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా ఆటోమేటిక్గా ఇలా ఎంటర్ అవుతుంది మనకి, ఓకే. సో లేదు అంటే ఈ 2 కండిషన్లు ఏది పాస్ కాకపోతే ఎల్స్లోకి వచ్చేస్తుంది మనకి, ఓకేనా. నేను అది కూడా ఫెయిల్ చేసి చూపిస్తా. ఒకసారి కండిషన్ ఫెయిల్ చేసి చూద్దాం ఒకసారి. కిరణ్స్, ఓకే. నేను చేంజ్ చేసిన 2 ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు 2 ఫెయిల్ అయినప్పుడు ఇక్కడికి రావాలన్నమాట. అది ఇది రావాలి మనకి. ఎక్స్పెక్టెడ్ మెసేజ్ ఏంటి, యు ఆర్ నాట్ అథరైజ్డ్, ఓకే. యు ఆర్ నాట్ అథరైజ్డ్ పర్సన్, ఓకే. క్లియర్. 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి ఇక్కడ, ఓకే. 2 కండిషన్స్ ఫెయిల్ అయినాయి ఇక్కడ కాబట్టి రాదన్నమాట. ఇదేంది ఆర్ లాజికల్ ఆపరేటర్, ఓకే. ఆర్ లాజికల్ ఆపరేటర్, ఓకే. నెక్స్ట్ నాట్ అని ఉంటుంది. నాట్, ఓకే. నాట్ లాజికల్ ఆపరేటర్ ఉంటుంది. నాట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే, సో కిరణ్, ఓకే. సో నేను ఏం చేస్తున్నానంటే ఆర్ నాట్ లాజికల్ ఆపరేటర్ ఇస్తామంటే, సో నేమ్కు ముందు బ్యాంక్ సింబల్ పెడతాం. బ్యాంగ్ ఆర్ ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం దాన్ని, ఓకే. బ్యాంగ్ ఆర్ ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం, ఓకే. సో బ్యాంక్ సింబల్ పెట్టేసి నాట్ అంటే దీని మీనింగ్ ఏంటి, నాట్ నేమ్ అనేది షుడ్ నాట్ ఈక్వల్ టు కిరణ్ ఉండొద్దు. అర్థమైందా. నేమ్ అనేది ఈక్వల్ ఉండొద్దు దేనికి, కిరణ్కి, ఓకే. నేమ్ అనేది ఈక్వల్గా ఉండొద్దు అని చెప్తుంది. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిలా. ఇక్కడ నేమ్ అనేది కిరణ్కి ఈక్వల్ ఉండొద్దు అని చెప్తున్నాను నేను. కిరణ్ ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ, ఇక్కడ నుంచి వచ్చిన యూజర్ వాల్యూ అనేది సేమ్ ఉండొద్దు అని చెప్తున్నాను నేను. కండిషన్ పాస్ అయితే ఫెయిల్ అయితే చెప్పండి, చెప్పాలి. కన్ఫ్యూజ్ కాకండి. నాట్ సింబల్ ఇది, నాట్ లాజికల్ ఆపరేటర్ ఏం చెప్తుందంటే అంటే ఎక్కడ అప్లై చేయాలని, ఏ వాల్యూకి అయితే నాట్ అప్లై చేద్దాం అనుకుంటే దానికి ముందు బ్యాంక్ సింబల్ పెట్టాలి. సో నేను ఏమంటున్నానంటే యూజర్ నుంచి వచ్చిన నేమ్ అనేది షుడ్ నాట్ ఈక్వల్ టు ఇక్కడున్న వాల్యూకి ఈక్వల్ ఉండొద్దు అని చెప్తున్నాను నేను. సో యూజర్ నుంచి వచ్చిన వాల్యూ ఏముంది ఇలా, ఈ కిరణ్, ఈ నేమ్లో ఏముంది ఇక్కడ, కిరణ్. ఈ నేమ్లో ఏముంది, కిరణ్స్, ఎన్ఎస్ అని ఉంది. సో ఎన్ఎస్ కిరణ్స్ అని ఉంది, ఓకే. నేమ్లో కిరణ్స్ అని ఉంది. కిరణ్స్ అనేది షుడ్ నాట్ ఈక్వల్ టు కిరణ్ అంటున్నాను నేను. ట్రూ, కరెక్ట్, ఎగ్జాక్ట్. సో ఇప్పుడు కండిషన్ పాస్ కావాలి మనకి, ఆటోమేటిక్గా హాయ్ కిరణ్ అని రావాలి. ఎక్కడ, బ్రౌజర్లో హాయ్ కిరణ్ అని రావాలి మనకి, ఓకే. బ్రౌజర్లో హాయ్ కిరణ్ అని రావాలి. వచ్చిందా, రాలేదా, ఎందుకు రాలేదు చెప్పండి. కండిషన్ ఏదో ఫెయిల్ అయింది ఇక్కడ. షుడ్ నాట్ ఈక్వల్ టు, డేటా టైప్ తీసేసిన, షుడ్ నాట్ ఈక్వల్ టు greater than or equal to true. So equal to, okay, కిరణ్ అని పెడదాం, ఓకే. కండిషన్ పాస్ అవుతుంది. ఎందుకు పాస్ అవుతుందిరా, ఎందుకు పాస్ అని చెప్పండి. ఇక్కడ కండిషన్ ఎందుకు పాస్ అని చెప్పండి నాకు. అంతే కదా, ఈక్వల్ గా లేదు కదన్న యూజర్, అంటే మనం ఇచ్చిన నేమ్ కిరణ్. అయితే ఇక్కడ కండిషన్ నువ్వు చెప్పి మనం మౌనిక, మన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమంటున్నా, యూజర్ నుంచి వచ్చిన నేమ్ అనేది ఇక్కడున్న వాల్యూకి సేమ్ ఉండొద్దు అని చెప్తున్నా. లేదు కదా, నాట్ సేమ్ ఉండొద్దు అంటే మీనింగ్ ఏంటి, సేమ్ ఉండొద్దు అంటే ఏది, నాట్ సేమ్ ఉండొద్దు అంటే ఇప్పుడు ఈ వాల్యూ సేమ్ ఉండొద్దు అని చెప్తున్నా నేను. అవును, సేమ్ ఉండొద్దు అని చెప్తున్నా. అంటే ఈ కండిషన్కి ఏంది, ఇక్కడ కిరణ్స్ అని ఉంది. కిరణ్స్ అనేది సాటిస్ఫై అయింది అంటే ట్రూ కావద్దు అని చెప్తున్నాడు. నాట్ అంటే ట్రూ కావద్దు అని చెప్తున్నాడు నేను. కండిషన్ ట్రూ కావద్దు అని చెప్తున్నాడు నేను. అర్థమైందా, కండిషన్ ట్రూ కావద్దు అని చెప్తున్నాడా.
కండిషన్ ట్రూ కావద్దంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయ ఇక్కడ లాజికల్, ఇది చాలా లాజికల్ ఆపరేటర్ ఇది. సో ఎలా నేమ్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇక్కడికి వచ్చేవరకు ఏం యు ఆర్ నాట్ అథరైజ్డ్ అంటుంది. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది ఇక్కడ యు ఆర్ నాట్ అథరైజ్డ్ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది కదా, ఫాల్స్ వస్తుంది కదా ఇక్కడ, అంతే కదా, ఇక్కడ ఫాల్స్ వస్తేనే కదా ఎల్స్లోకి వెళ్ళేది, అవునా కదా. అవునండి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ముందర ఏం చేస్తున్నాం, నాట్ అని పెడుతున్నాం. నాట్ అని పెట్టే వరకే ఫాల్స్ని ట్రూ చేస్తుంది, అది ఫాల్స్ని ట్రూ చేస్తుంది. ఫస్ట్ ఫాల్స్ని ట్రూ చేస్తుంది, నాట్ యొక్క పని ఏంటి, ఫాల్స్ని ట్రూ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఏంటి, నేమ్ అనేది నాట్ ఈక్వల్ టు కిరణ్ అన్నాం, ఆటోమేటిక్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూని ఆటోమేటిక్ ఏం చేస్తుంది, నాట్ సింబల్ ఏం చేస్తుంది, ట్రూని ఆటోమేటిక్గా ఫాల్స్గా కన్వర్ట్ చేస్తుంది, అంతే కదా. ఓకే. ట్రూని ఆటోమేటిక్గా ఫాల్స్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది లేకపోతే ఏంది, ఆల్రెడీ ఫాల్స్ ట్రూ వస్తుంది ఇక్కడ, ఇప్పుడు ట్రూ వస్తుంది కండిషన్, ఇక్కడ ట్రూ వస్తుంది. ఎందుకంటే నేను నాట్ రిమూవ్ చేసినట్టే ట్రూ వచ్చేస్తుంది, ఎందుకంటే కిరణ్స్ అనేది సేమ్ లేదు, రైట్, కిరణ్స్ అనేది సేమ్ లేదు. బట్ ఎప్పుడైతే నేను నాట్ పెట్టినో ఏమవుతుందంటే ట్రూ వచ్చింది. ట్రూని ఏమవుతుంది ఆటోమేటిక్గా నాట్ చేస్తే ఏమవుతుందంటే ఫాల్స్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఏమవుతుంది, స్కిప్ అయ్యి అనాథరైజ్డ్ పర్సన్ అని వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే నువ్వు ట్రూ అవుతుంది కండిషను, ఆ కండిషన్ ఫాల్స్ చేయాలన్నప్పుడు నాట్ వాడాలి, ఓకేనా. వెరీ రేర్ కండిషన్లో నాట్ వాడతాం, ఓకేనా, క్లియర్ అది. సో ఇంకొక కండిషన్ చూపిస్తాను. సో ఇంకొక కండిషన్ అయితే నెంబర్స్తో చూపిస్తుందండి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే ఇది కొద్దిసేపు కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో నేను ఏమంటున్నానంటే వేరియబుల్ ఎక్స్ తీసుకుంటున్నా, ఎక్స్ ఈక్వల్ టు 50 తీసుకుంటున్నా, ఓకే. వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు 50 తీసుకుంటున్నా, ఓకే. సో సింపుల్గా ఎక్స్ అనేది షుడ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటున్నా, 12 అంటున్నా, ఓకే. షుడ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటున్నా నేను, ఓకే. ఎక్స్ అనేది షుడ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటున్నా. ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ చేసి దీన్నే అవుట్పుట్ చూద్దాం, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా చూద్దాం, ఓకే. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా చూద్దాం, ఓకే. దీన్నే అవుట్పుట్ చెక్ చేద్దాం, ఓకే. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా చెక్ చేద్దాం. ఆ స్టేట్మెంట్ని, ఆ కండిషన్నే కన్సోల్ చేసి చూస్తున్నాను నేను, ఓకేనా. ఎక్స్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటున్నా, ఎక్స్ నాట్ పెడతా అంటే ఫాల్స్ చేస్తున్నా, అంటే ట్రూ అయితే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ చేస్తుంది ఆటోమేటిక్గా నాట్ అనేది, ఓకేనా. ఇప్పుడు అక్కడ అబ్జర్వ్ చేద్దాం మనం. సో బ్రౌజర్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఫాల్స్ అని వచ్చింది చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటంటే సో 50 అనేది గ్రేటర్ దెన్, యాక్చువల్ అంటే 50 అనేది నాట్ తీసేయండి, కొద్దిసేపు నాట్ తీసేసి అబ్జర్వ్ చేయండి. 50 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే రెండు కండిషన్ చెక్ చేయాలి. ఫస్ట్ గ్రేటర్ దెన్ చెక్ చేసుకోండి, 50 అనేది గ్రేటర్ దెన్ 12 పాస్ అయిపోయింది, రైట్. ఇంకా ఈక్వల్ టు ఓన్ అవసరం లేదు, మనం పాస్ అయిపోయింది, ఇలా ఎంటర్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నాట్ అంటే పాస్ అయిందనుకో దాన్ని ఫెయిల్ చేసేయి, నాట్ ఇట్ షుడ్ నాట్ పాస్ కావద్దు అంతే నాకు, ఓకేనా. 50 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 కావద్దు అంతే నాకు. అంటే ఇప్పుడు 50 అనేది గ్రేటర్ దెన్ 12 పాస్ అవుతుంది, పాస్ అయినప్పుడు ఏం చేయాలి, స్కిప్ చేయాలి దాన్ని నేను ఆ కండిషన్లో, ఓకేనా. క్లియరా, పాస్ అయినప్పుడు స్కిప్ చేయాలన్న కండిషన్లో నేను ఏం చేస్తున్నా, నాట్ పెట్టేస్తున్నా. సో ఇక్కడ కండిషన్ పాస్ అవుతుంది నాట్ లేకపోతే, ఓకేనా. షుడ్ నాట్ పాస్ అని చెప్తున్నాం దాన్ని, నాట్ లాజికల్ ఆపరేటర్ అన్నమాట. సింపుల్గా నాట్ లాజికల్ ఆపరేటర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అర్థం చేసుకోండి అంతే. అంటే ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అంటే పాస్ అవుతుందో దాన్ని ఫెయిల్ చేయాలనుకున్నప్పుడేమో నాట్ వాడవచ్చు, ఫెయిల్ అవుతుంది ఇంకో పాస్ చేయాలంటే నాట్ వాడవచ్చు, ఓకేనా. సింపుల్. ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నాట్ రిమూవ్ చేసి చెక్ చేస్తేనేమో కండిషన్ పాస్ అవుతుంది, అవునా. క్లియర్ కదా, కండిషన్ పాస్ అవుతుందా చెప్పండి, ఫెయిల్ అవుతుందా కండిషన్ పాస్ అవుతుందా. ఎక్స్ అనేది ఫైల్ సేవ్. సో ఎక్స్ అనేది ఎంత వాల్యూ 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12, గ్రేటర్ దెన్ ఉండొచ్చు లేదంటే 12 ఉండొచ్చు, ఓకే, ఈక్వల్ టు 12 ఉండొచ్చు. సో ఇక్కడ ఏంది కండిషన్, నాట్ని తీసుకున్నా కాబట్టి ఫాల్స్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నాట్ తీసేస్తున్నాను, ఒక అబ్జర్వ్ చేయండి, నాట్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నాను నేను, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ట్రూ వచ్చింది, రైట్, ట్రూ వచ్చింది. ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుంది మీకు, సో అక్కడ ట్రూ అవుతుంది, కండిషన్ పాస్ అవుతుంది, బట్ మనం ఏం చేయాలి, లాజికల్గా దాన్ని ఫెయిల్ చేయాలని ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఏదన్నా లాజిక్ కావచ్చు అది, ఓకేనా, ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు అది. బట్ అక్కడ లాజిక్ అనేది సిచ్యువేషన్లో ఆ లాజిక్లో పాస్ అవుతుంది, అది పాస్ అయిందని మనం ఫెయిల్ చేసి చూపించాలి అవుట్పుట్, ఓకేనా. ఆ కండిషన్లో మనం ఏం చేయాలంటే నాట్ చేయాలి దీన్ని, ముందర నాట్ సింబల్, నాట్ లాజికల్ ఆపరేటర్ పెడితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది, ఓకేనా. ఇలా నాట్ లాజికల్ ఆపరేటర్ పెడితే చూడండి ఇప్పుడు మనకు ట్రూ బదులు ఫాల్స్ వస్తుంది,
ట్రూ బదులు ఫాల్స్ వస్తుంది. ట్రూ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో నాట్ ఇక్కడ ఫెయిల్ చేసేసినాం కదా, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వస్తుంది, మర్చిపోయినా. సో ఇది తీసేయండి, ఇక్కడికి వస్తుంది అది. సో ఇక్కడ ఫెయిల్ చేసినాం కదా, ఇక్కడ ఫెయిల్ చేసినాం కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఓకే, ఫాల్స్ వస్తుంది. రైట్, క్లియర్. పాస్ అయ్యేదాన్ని ఫెయిల్ చేయడానికి ఎప్పుడైనా పాస్ అవుతుంది కండిషన్ సినారియోస్ కూడా వస్తాయి కంపల్సరీ. అది పాస్ అవుతుంది కంపల్సరీ, దాన్ని ఫెయిల్ చేయాలి. ఫెయిల్ చేస్తేనే మన నెక్స్ట్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది అన్న సిచ్యువేషన్స్ వస్తాయి. కొన్ని వచ్చినప్పుడు ఆ కండిషన్స్లో పాస్ చేయాలి, లాజికల్గా రాయాలన్నమాట. సో ఇవి 3 లాజికల్ ఆపరేటర్స్ అమ్మ. మోస్ట్లీ మనమైతే నాట్ సింబల్ తక్కువ చూస్తాం, ఇది కూడా చూస్తాం, బట్ మోస్ట్లీ ఎక్కువ చూసి అండ్ ఆర్ చూస్తుంటాం. ఓకేనా, అండ్ ఆర్ 3 చూస్తాం, కాంబినేషన్లో చూస్తాం, ఇది తక్కువ చూస్తాం నాట్ అనేది. ఈ ఆపరేటర్స్ ఎక్కువ చూస్తాం మనం, ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది ఎక్కువ చూస్తాం మనం. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు ఇప్పుడే, ఎందుకంటే మనం బూట్ స్ట్రాప్ జంప్ అవుదాం. డన్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ మీకు ఒక సిఎస్ఎస్ లైబ్రరీ, అదేంటంటే బూట్ స్ట్రాప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో బూట్ స్ట్రాప్కి మనకి డైరెక్ట్ సో అఫీషియల్ వెబ్సైట్ ఉంది మనకి, బూట్ స్ట్రాప్కి డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది మనకి. ఓకేనా, సో మనం ఏం చేయొచ్చు అంటే బూట్ స్ట్రాప్ ఓపెన్ చేయండి. సో దీన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి? ఫస్ట్ బూట్ స్ట్రాప్ కూడా ఒక లైబ్రరీ. ఓకే, లైబ్రరీ సిఎస్ఎస్ లైబ్రరీ అన్నమాట. అంటే ప్రీ డిజైన్డ్ డిజైన్స్ ఉంటాయి, మనం చాలా కష్టపడుతున్నాం కదా. సో డిజైన్స్ చేయాలంటే సో సింపుల్గా మనం ఈ బూట్ స్ట్రాప్ యూజ్ చేసి సింపుల్గా డిజైన్స్ అనేది డిజైన్ చేసి పడేయచ్చు. ఎలా అంటే సో మనకి ఏంటంటే ఫస్ట్ ఇంటిగ్రేట్ ఎలా చేయాలి? డాక్స్ తీసుకోండి. డాక్స్ టాప్లో మీకు డాక్స్ అని కనిపిస్తుంది. డాక్స్ తీసుకున్నట్టయితే మీకు ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో ఇది ఉంటుంది. సో మనకి ఏంటంటే మనకు డౌన్లోడ్ కావాలి డైరెక్ట్, రైట్? అవునా? సో డౌన్లోడ్ కావాలంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బూట్ స్ట్రాప్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏముంటుందంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, కిందికి వస్తుంది మనకి. ఇక్కడ ఒక కనిపిస్తుంది డౌన్లోడ్ అని. ఓకే, సో డౌన్లోడ్ ఇంపోర్ట్. ఓకే 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 డైరెక్ట్ ఒక పని చేయండి. ఎగ్జాంపుల్ థీమ్ లైట్ బూట్ స్ట్రాప్. సో మనకి ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్కు బూట్ స్ట్రాప్ ఓపెన్ కాగానే మనకి ఇలా సో లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది మెనూలో, రైట్? సో ఎలా అంటే ఫస్ట్ నుంచి వస్తాను నేను, నీకు ఇక్కడ బూట్ స్ట్రాప్ అనేది క్లిక్ చేస్తున్నాం మనం. ఓకే, బూట్ స్ట్రాప్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మెనూ ఇలా వస్తుంది మనకి. డాక్స్ మీద క్లిక్ చేయండి. డాక్స్ మీద క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మెనూ వస్తుంది మీకు, రైట్? లెఫ్ట్ సైడ్ మెనూలో డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో యూ విల్ సీ ది బటన్ కాల్డ్ బటన్ చూపిస్తుంది మీకు ఇక్కడ. సో కంపైల్డ్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ సోర్స్ ఫైలు. ఓకే, ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవన్నీ ఇలా చూపిస్తుంది, డిఫరెంట్ చూపిస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే కంపైల్డ్ సిఎస్ఎస్ బండిల్స్. ఓకే, డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఒక బండిల్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, బండిల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, 2 అప్రోచెస్ ఉంటాయి మనకి ఇంప్లిమెంట్ చేయడంలో. లోకల్ అప్రోచ్ ఒకటి, సిడిఎన్ అని ఉంటుంది, సిడిఎన్. ఓకే, చెప్తాను. ఫస్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు షో యూ దట్ లోకల్ అప్రోచ్. ఓకే, లోకల్లోకి డౌన్లోడ్ చేసుకుంటున్నా, లైబ్రరీని మొత్తం లోకల్లోకి డౌన్లోడ్ చేసేసిన. ఇక్కడికి వెళ్తున్నాను నేను. ఓకే, ఎక్కడ డౌన్లోడ్ అయింది? నాకు డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది నాకు, రైట్? డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది. దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఎక్స్ట్రాక్ట్ టు బూట్ స్ట్రాప్ 5.3.2 డిస్ట్ ఉంది. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న ఒక ఫోల్డర్ వస్తుంది నాకు ఇక్కడ. సో నేను ఈ ఫోల్డర్స్లలో ఓన్లీ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫోల్డర్స్కి వెళ్ళి సిఎస్ఎస్ జేఎస్ అనే ఫోల్డర్స్ ఉన్నాయి, ఈ కాపీ చేసుకొని నేను ఏం చేస్తున్నంటే నా ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అందులో పేస్ట్ చేసుకుంటాను నేను. ఓకే, నా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? నా ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. వేర్ ఇస్ దట్? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. టుడేస్ డేట్ ఈస్ 9/2. దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ 9/2. దిస్ ఇస్ ద ప్రాజెక్ట్. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సిఎస్ఎస్ని జేఎస్ని ఫోల్డర్స్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను నేను. నా ఎడిటర్కి వెళ్తున్నా, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు 2 ఫోల్డర్స్ వచ్చేసినాయి, రైట్? క్లియరా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అన్న, రైట్? ఏం లేదు, సింపుల్. నేను అక్కడ నుంచి లైబ్రరీని డౌన్లోడ్ చేసుకున్నా, తీసుకొచ్చి ఆ లైబ్రరీ లోపల నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా. ఆ లైబ్రరీ లోపల నాకు సిఎస్ఎస్ జేఎస్ అనే ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్స్ని కాపీ చేసుకున్నా, తెచ్చి నా నా యొక్క ప్రాజెక్ట్ ఫోల్డర్లో పడేసిన, అంతే. కాపీ పేస్ట్ చేసేసిన, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సిఎస్ఎస్ కానీ స్టార్ట్ చేద్దాం. బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ని ఎట్లా అటాచ్ చేయాలి మనం? ఓకే, సో ఎట్లా అటాచ్ చేద్దాం? ఫస్ట్ స్టైల్ షీట్ని అటాచ్ చేద్దాం. స్టైల్ షీట్ అంటే సిఎస్ఎస్, రైట్? సిఎస్ఎస్ సీల్ని ఏది అటాచ్ చేయాలి? మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. మినిఫైడ్ బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ అని ఉంటుంది, బూట్ స్ట్రాప్ డాట్ సిఎస్ఎస్ 2 ఉంటాయి అన్నమాట.
సో మినిఫైడ్కి సిఎస్ఎస్కి అంటే నార్మల్ సిఎస్ఎస్కి మినిఫైడ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఎలా అంటే డాట్ మినిఫైడ్ అని మిన్ డాట్ సిఎస్ఎస్ అని ఉంటుంది. ఓకే, ముందర బూట్ స్టాప్ అని ఉంటుంది. ఓకే, సో లేదు అంటే జస్ట్ ఓన్లీ బూట్ స్టాప్ డాట్ సిఎస్ఎస్ అని ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే మినిఫైడ్కి నార్మల్ బూట్ఫైకి. సో నేను క్లిక్ చేస్తున్నా, జస్ట్ ఫస్ట్ నేను బూట్ స్టాప్ డాట్ సిఎస్ఎస్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది సిఎస్ఎస్ మనకు ఒక స్ట్రక్చర్డ్ వేలా అర్థమయ్యే విధంగా ఉంది, రీడబుల్, వీ కెన్ రీడ్. ఓకే, లైన్ బై లైన్ చూస్తున్నాం, ఏ హెచ్ఆర్కి ఏం రాసి లైన్ బై లైన్ చూస్తున్నాం. మనం వాడు ప్రిపేర్ చేసి పెట్టేసి ప్లాన్గా ఇలా చేంజ్ చేసేసి ఏం చేసేది ఉండదు మనం. ఓకేనా, మనం ఇలా చేంజెస్ చేసేది ఏముండదు. సో చూసుకుంటూ పోతే నీట్గా స్ట్రక్చర్డ్ వేలు ఉంది, రైట్. సో ఎవరైనా రీడ్ చేయగలుగుతారు, ఎవరైనా ఏమన్నా చేయగలుగుతారు దీన్ని. ఏది నాట్ మినిఫైడ్ కాదు, ఇది ఓన్లీ డాట్ సిఎస్ఎస్ అంతే, బూట్ స్టాప్ డాట్ సిఎస్ఎస్. సో మిన్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ ఏంటంటే చూడండి, క్లమ్జీగా ఉంటుంది, అంటే నీకు అర్థం కాదు కోడ్, బట్ అదే సిఎస్ఎస్. ఈ సిఎస్ఎస్ సేమే, ఏది ఈ సిఎస్ఎస్ సేమే, బట్ మినిఫైడ్ అన్నమాట, అంటే ఎన్క్రిప్టెడ్. ఓకే, సింపుల్గా ఎన్క్రిప్టెడ్, నీకు గ్యాప్ ఉండదు, అర్థం కాదు, అసలు ఏం రాశారో అర్థం కాదు. ఓకేనా, ఇలా రియల్ టైమ్స్లో వచ్చేసి మనం సౌండ్ ఒకటి బాగా వస్తుంది. ఓకే, రియల్ టర్మ్స్లో వచ్చేసి మనము మినిఫైడ్ సిఎస్ఎస్ వాడతాం. ఓకేనా, ఇది ఫంక్షనాలిటీ డిఫరెన్స్ ఏముండదు, సేమ్ ఫంక్షనాలిటీ. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, సిఎస్ఎస్ని అటాచ్ చేద్దాం. ఓకే, ఎక్కడ మన ఇండెక్స్ ఫైల్లో సిఎస్ఎస్ని అటాచ్ చేయాలి. సో మనం ఏం చేద్దాం, లింక్ తీసుకుందాం, లింకు సిఎస్ఎస్. సో సింటాక్స్ ఏముంటుంది, లింకు, అట్రిబ్యూట్ ఏముంటుంది, రిలేషన్షిప్, తర్వాత ఏముంటుంది, హెచ్డిఎఫ్ ఉంటుంది, ఆ ఫైల్ యొక్క పాత్ ఏమంటున్నాం. సో డిఫాల్ట్గా స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని వస్తుంది, రిమూవ్ చేసేయండి. నాకు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఇండెక్స్ ఫైల్ ఉన్న ప్లేస్లో సిఎస్ఎస్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, సిఎస్ఎస్ అనే ఫోల్డర్ ఉంది, సజెషన్లో వస్తుంది, అబ్జర్వ్ చేయండి. సిఎస్ఎస్ని సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ నాకు ఏం వెతకాలి, సిఎస్ఎస్లో బూట్ స్ట్రాప్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ వాడుతున్నాను నేను. ఓకే, బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ వాడుతున్నాను. ఓకేనా, బూట్ స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ అటాచ్ చేసిన. ఓకే, నెక్స్ట్ నేను ఏం అటాచ్ చేయాలనుకుంటున్నా అంటే స్క్రిప్ట్ అటాచ్ చేయాలి. ఓకేనా, ఓకే, స్క్రిప్ట్ ఏది ఎస్ఆర్సీతో ఉన్న స్క్రిప్ట్, అంటే అవుట్ సైడ్ స్క్రిప్ట్ అటాచ్ చేస్తుంది కదా, ఎక్స్టర్నల్ స్క్రిప్ట్. ఓకే, సో జేఎస్ ఫైల్లో ఉన్న బూట్ స్టాప్ స్క్రిప్ట్, ఇక్కడ కూడా మినిఫైడ్ వర్షన్ ఉంటుంది, నార్మల్ బూట్ స్టాప్ డాట్ జేఎస్ ఉంటుంది, నార్మల్ బూట్ స్టాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఉంటుంది. ఇది మినిఫైడ్, మిన్ అంటే మినిఫైడ్, జేఎస్ అంటే అన్మినిఫైడ్ అన్నమాట, మినిఫైడ్ చేసి ఉంటుంది, అంటే ఎన్క్రిప్టెడ్ డీక్రిప్టెడ్. సో ఎన్క్రిప్ట్ కాంది ఒకటి ఉంటుంది, ఎన్క్రిప్ట్ అయింది ఉంటుంది. సో మోస్ట్లీ మనం ఏది వాడతాం, bootstrap dot min dot js. okay, bootstrap. okay, so bootstrap, what is that, bootstrap dot min dot js అని అటాచ్ చేయొచ్చు, లేదు అంటే మనం ఇంకోటి కూడా అటాచ్ చేయొచ్చు. ఓకే, ఏదంటే మోస్ట్లీ ఇది అటాచ్ చేయండి సరిపోతుంది. బండిల్ కూడా అటాచ్ చేయొచ్చు. బండిల్ అటాచ్ చేస్తే ఏంటంటే పాపరు కొన్ని ఉంటాయి అన్నమాట జేఎస్, అవి అటాచ్ చేయని అవసరం లేదు, ఇక సపరేట్గా. యాక్చువల్ ఏంటంటే మనకి bootstrap dot min dot js అని ఉంటుంది, ఇది అటాచ్ చేసి ఇంకొక ప్యాకేజ్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది అన్నమాట, ఎందుకంటే సమ్ పాపప్స్ ఇవన్నీ వర్క్ కావాలంటే అది అటాచ్ చేస్తుంది. సో ఇలా మాన్యువల్గా ఇది ఒక్కటి అటాచ్ చేయకుండా మనం ఏం చేద్దామంటే బండిల్ డాట్ జేఎస్ అనేది మిన్ డాట్ జేఎస్ అనేది అటాచ్ చేస్తే ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఏం చేయాలి, ఎక్కడ ఉంది అది బూట్స్ట్రాప్ అనేది, జేఎస్ అనేది జేఎస్ ఫోల్డర్లో. సో ఇండెక్స్ ఫైల్గా ఉన్న ప్లేస్లో జేఎస్ ఫోల్డర్ ఉంది, జేఎస్ ఫోల్డర్లో మనకేంది bootstrap dot bundle dot min dot js. ఓకే, బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఇది అటాచ్ చేయండి. సో ఇది అటాచ్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే బూట్స్ట్రాప్ అనేది ఇంటిగ్రేట్ చేసినట్టు అనమాట. సో ఎలా తెలవాలి మనకి బూట్స్ట్రాప్ ఇంటిగ్రేట్ చేసినామో తెలవాలంటే, సో మనం ఏం చేయాలంటే, సో బూట్స్ట్రాప్ అనే సింటాక్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే కంటైనర్స్తో స్టార్ట్ అవుతుంది, CONTAINER, కంటైనర్ అని ఉంటుంది, కంటైనర్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఓకే, కంటైనర్ ఫ్లూయిడ్కి కంటైనర్కి డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఓకే, ఎలా కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటున్నా, ఫస్ట్ స్ట్రక్చర్ అన్నమాట, ఇది ఒక స్ట్రక్చర్డ్ వేలో కొట్టాలి, క్లాసెస్ ఉంటాయి, నేను డివ్ తీసుకున్నా. ఓకే, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇప్పుడు డాట్ డివ్ తీసుకొని ఒక డాట్ మెయిన్ అని తీసుకుంటాం. ఓకే, మెయిన్ డివ్ తీసుకుంటాం, అందులో చైల్డ్ డివ్ తీసుకుంటాం. ఓకే, డాట్ CHILD చైల్డ్ డివ్ తీసుకుంటాం. ఓకే, చైల్డ్ డివ్ లోపల ఇంకొక డివ్ తీసుకుంటాం. ఓకే, డాట్ విడ్త్ చైల్డ్లో ఒక డివ్ తీసుకుంటాం, నార్మల్ డివ్ తీసుకుంటాం. ఓకే, సో ఈ ఫుల్. సో ఇలాగే మనకి ఏంటంటే బూట్స్ట్రాప్లో ఏముంటుందంటే కొన్ని క్లాసెస్ ఉంటాయి అన్నమాట. మెయిన్ డివ్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలంటే కంటైనర్ అని తీసుకోవాలి, కంటైనర్ ఫిక్స్డ్ అన్నమాట, అది కంటైనర్ ఆర్ కంటైనర్
ఫ్లూయిడ్ అంటే ఏంటంటే కంటైనర్ ఫ్లూయిడ్ అంటేనేమో విడ్త్ మొత్తం తీసేసుకుంటుంది, ఏది డెస్క్టాప్ యొక్క విడ్త్ అంతా తీసేసుకుంటుంది. కంటైనర్ అంటేనేమో సమ్ అటుపక్క లెఫ్ట్ రైట్కి కొద్ది స్పేస్ వదిలేసి విడ్త్ తీసుకుంటుంది అనమాట. సో డిఫరెన్స్ రెండు చూపిస్తాను నేను. సో నేను కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటున్నా. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకొని కంటైనర్ లోపల ఏముండాలి, రో ఉండాలి. ఓకే, కంటైనర్ లోపల కంటైనర్ ఒకటే ఉంటుంది, రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ డాక్యుమెంట్ మొత్తం ఒకటే కంటైనర్ ఉండొచ్చు. కంటైనర్ లోపల రోస్ ఉంటాయి. ఓకేనా, రోస్ ఫస్ట్ రో ఇది. సో రో అంటుంది. రో తీసుకున్నాక రోలు ఏముంటాయి, ఇంకో క్లాస్ తీసుకోవాలి. క్లాస్ ఏంది అది, కాలమ్స్, COLUMNS కాలమ్స్. సో కాలమ్స్ కాదు, కాల్, జస్ట్ కాల్. సో కాల్లో 3 టైప్స్ ఉంటాయి. కాల్ SM అని ఉంటుంది, 12 యూనిట్స్ ఉంటాయి. ఓకే, కాల్ SM అని ఉంటుంది, SM కాదు MD అని ఉంటుంది, అంటే మీడియం డిస్ప్లేస్. ఓకే, SM అంటేనే స్మాల్ డిస్ప్లేస్, కాలం అనేది మీడియం డిస్ప్లేస్లో ఎట్లా ఉండాలి, మీడియం డిస్ప్లేలలో ఎట్లా ఉండాలి. దీన్ని నార్మల్గా ఫస్ట్ ఇనిషియల్గా 12 ఉంటుంది, ఇది 12 యూనిట్స్ ఉంటుంది. నేను చెప్తాను రిక్వైర్మెంట్ బట్టి ఎట్లా తగ్గించుకోవాలో చెప్తాను. ఓకేనా, కాల్, జస్ట్ కాల్. మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది, LG అంటే లార్జ్ స్క్రీన్స్. ఓకే, లార్జ్ స్క్రీన్స్లలో ఎట్లా ఉండాలి, 12 యూనిట్స్ కవర్ చేయాలని చెప్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, హలో వరల్డ్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది కంటైనర్. ఓకే రైట్, ఇది కంటైనర్. సో కంటైనర్ లోపల ఎన్ని రోస్ అని ఉండొచ్చు మనకి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా చూడండి, మన వెబ్సైట్ చూడండి. ఇది కాకుండా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ వీడియో ప్లే అవుతుందా, ఇది ఒక రో అనమాట. ఓకే, కంటైనర్ లోపల ఇది ఒక రో. ఓకే, వీడియో ప్లే అవుతుంది, ఇది ఒక సెక్షన్ ఉందా, ఇది ఒక రో. ఓకేనా, కంటైనర్ లోపల ఇది ఒక రో. ఓకేనా, అట్లా ఒక్కొక్క రోలో ఒక్కొక్కటి పెట్టవచ్చు అన్నమాట. ఇది ఒక రో. ఓకేనా, ఈ ఫామ్ కనిపించేది రో అనమాట. రో లోపల కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ ఏంటంటే ఇది ఒక ఫామ్ ఉందా, ఈ ఫామ్ అనేది ఒక కాలంలో ఉంది, ఈ ఫామ్ అనేది ఒక కాలంలో ఉంది మనకి. ఓకేనా, 2 కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ ఎట్లా డివైడ్ చేస్తాం, సైజెస్. టోటల్ యూనిట్స్ ఎంత, 12 యూనిట్స్ ఉంటుంది, విడ్త్ అనేది 12 యూనిట్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ కంటైనర్ ఈ యొక్క రో యొక్క విడ్త్ ఎంత ఉంటుంది, 12 యూనిట్స్ ఉంటుంది. సో మనం కాల్ 6 అని ఇచ్చినాం మనకు 2 సార్లు. సో రెండు సెక్షన్లుగా డివైడ్ అవుతుంది అన్నమాట. ఈ రోలో 2 సెక్షన్లుగా డివైడ్ చేయాలన్నప్పుడు కాల్ 6 అని ఇచ్చినాం అనుకో. కాల్ SM 12, SM అయితే 12 ఉండాలి కంపల్సరీ. SM ఫిక్స్డ్, అది రిక్వైర్మెంట్ బట్టి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. SM అనేది ఫిక్స్డ్. సో ఇనిషియల్గా ఏంటంటే నేను ఏం చేస్తాను అంటే మీకు కాలం అనేది ఒకటే పెట్టి చూపిస్తున్నా, 12 యూనిట్స్ యూజ్ చేసి చూపిస్తున్నా. మీడియం స్క్రీన్స్లల్లో, లార్జ్ స్క్రీన్స్లల్లో 12 యూజ్ చేసేసిన. హలో వరల్డ్ అని చెప్పి కొంచెం పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. ఓకే, పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. సో దీనిలో ఏంది, లారమ్ కొడుతున్నా. లారమ్ కొట్టేసి, సో లారమ్ అని కొట్టేసిన, సారీ, సో లారమ్. సో నేనేం చేస్తున్నా, ఒక 5 లైన్స్ తీసుకుంటున్నా. 5 లైన్స్ తీసుకొని దీన్ని ఏం చేస్తున్నా, ఫార్మాట్ డాక్యుమెంట్ చేసుకుంటున్నా. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, నేను జస్ట్ ఒక కంటైనర్ తీసుకున్నా. కంటైనర్ లోపల ఒక రో పెట్టిన, రో లోపల కాలమ్స్ పెట్టి ఒకటే కాలం పెట్టిన. 12 ఒక కాలం వచ్చేసి, అంటే ఏ స్క్రీన్లో చూసుకున్నా, స్మాల్ స్క్రీన్లో చూసుకున్నా, మీడియం స్క్రీన్లో చూసుకున్నా, లార్జ్ స్క్రీన్లో చూసుకున్నా, ఆటోమేటిక్గా 12 యూనిట్స్ అక్యుపై చేస్తుంది. 12 యూనిట్స్ అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఎండింగ్ వరకు, ఇక్కడ ఎండింగ్ వరకు. ఓకేనా, సో ఇక్కడ ఎండింగ్ వరకు కవర్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే దీని లైవ్లో ఆల్రెడీ లైవ్ ఓపెన్లో ఉంది కదా, లైవ్ అనేది చెక్ చేద్దాం. సో ఎలా, సో లైవ్ క్లోజ్ చేసిన అనుకుంటా నేను మేబీ. సో నేనేం చేస్తున్నా, మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ లైవ్ సర్వర్. అబ్జర్వ్ చేయండి మీరు, 12 యూనిట్స్ వచ్చింది రైట్. అంటే 12 యూనిట్స్ ఆక్యుపై చేసింది. దీన్ని డిఫరెంట్ ఏం చేస్తానంటే నేను అంటే ఈ రోని 2 కాలమ్స్ చేసి చూపిస్తా. ఈ రోని 2 కాలమ్స్ చేస్తా, ఇటొకటి వస్తారు చూపిస్తా. సింపుల్గా ఏం లేదండి, మీరు ఈ P ట్యాగ్ని H ట్యాగ్ని కాపీ చేసుకోండి. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఈ కాలంలో ఏం చేస్తారంటే మీడియం స్క్రీన్స్లో నాకేం కావాలని పెట్టుకోండి, మీరు 6 అని పెట్టండి. లార్జ్ స్క్రీన్లో 6 అని పెట్టండి. ఓకే, మీడియం స్క్రీన్లో, లార్జ్ స్క్రీన్లో 6 కావాలని పెట్టండి. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇది ఇక్కడ ఎండ్ అవుతుంది రైట్. విత్ ఇన్ రోలోనే ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ రోలోనే కాలమ్స్ ఉంటాయి, రో దాటి కాలం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. రో దాటి కాలం ఉండదు. ఓకేనా, ఈ రో లోపటే కాలం ఉంది. ఒక కాలం మీడియం స్క్రీన్లో 6 ఇచ్చినాం, లార్జ్ స్క్రీన్లో 6 ఇచ్చినాం. సో రిమైనింగ్ 6 కూడా పెట్టాలి కదా, ఇంకో సెక్షన్. సో దాని కిందనే ఈ కాలమ్స్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో, స్మాల్ స్క్రీన్లో మాత్రం కంపల్సరీ 12 ఉంటుంది. ఓకేనా, సో
ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి మీరు ఒక్కసారి. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో చూసి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే డివ్ పెట్టేసుకోండి, డివ్ ట్యాగ్ తీసేసుకొని. సో డివ్ ట్యాగ్కి క్లాస్ వచ్చి ఏం తీసుకుంటారు, కాల్ ఎస్ఎం వచ్చేసి ఏం చేస్తారు 12 పెట్టండి. కాల్ ఎండి వచ్చేసి అక్కడ 6 పోయింది, ఇంకెంత మిగిలింది చెప్పండి, 6. రైట్. అలాగే కాలం అంటే కాలం, అక్కడ కాల్ మళ్ళీ ఎల్జీ లార్జ్ స్క్రీన్స్లలో అక్కడ ఎంత పోయింది 6, ఇంకెంత మిగిలింది 6. రైట్, 6 తీసుకున్నాం. సో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనం ఏదైతే కాపీ చేసుకున్నాం ఆ కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఒకసారి స్క్రీన్కి ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి సింపుల్గా. ఓకేనా, 2 కాలమ్స్ వచ్చేసినాయి మనకి. రైట్, సింపుల్గా. సో మనం ఏ సిఎస్ఎస్ కొట్టలే, ఏం కొట్టలే, జస్ట్ అదే సెట్ చేసేసింది. రైట్, క్లియర్ అయితే మీరు మాన్యువల్గా దీనికి ఒక సిఎస్ఎస్ ఇచ్చుకోవాలంటే మాన్యువల్గా మనం ఏం చేయాలంటే అప్పుడు ప్యాడింగ్ ఇచ్చుకోవాలి, పీ ట్యాగ్ కానీ ఇదేనా సపరేట్ స్టైల్ షీట్ రాసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, సి తీసుకొని అవర్ స్టైల్ షీట్, ఇది నార్మల్ స్టైల్ షీట్ అన్నమాట, STYL స్టైల్ ఏదైనా నేమ్ ఇచ్చుకోండి మీరు. ఓకే, మై స్టైల్ .css. ఓకే, ఆ డిఫాల్ట్ స్టైల్ .css. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ ట్యాగ్ ఉంది. ఓకే, దీనికి పీ ట్యాగ్ ఒక ఐడి ఇచ్చుకుంటున్నా. ఓకే, ఐడి ఏమి ఇచ్చేసుకుంటున్నా, ప్యారా. సో ఐడి బార్ క్లాస్ తీసుకోండి, క్లాస్ తీసుకోండి. ఓకే, క్లాస్ తీసుకుంటే ఇది కూడా దీనికి అప్లై చేయొచ్చు, మల్టిపుల్ దానికి. ఐడి తీసుకుంటే ఒకదానికి అప్లై అవుతుంది, క్లాస్ అయితేనే మల్టిపుల్ వాటికి అప్లై చేయొచ్చు మనం. రైట్, పీ ట్యాగ్కి ప్యారా తీసుకుంటున్నా, ప్యారా యొక్క ప్యాడింగ్ అనేది తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మీరు కాల్ 6 దీనికి ఒక ఐడి ఇచ్చుకోండి డైరెక్ట్. సరే, డైరెక్ట్ దీనికి ఇచ్చేసేయండి ప్యాడింగ్ ఐడి ఇచ్చేసి. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు కాల్ ప్యాడ్, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. సో నేను కాల్ ప్యాడ్ అని తీసుకుంటున్నా. సో నేను ఈ రిమూవ్ చేసేస్తున్నాను క్లాసెస్. ఓకే, సో నేను డైరెక్ట్ ఏది కాలంకి ఇచ్చేస్తున్నా, ఆ కాలంకి ఇచ్చేస్తే అయిపోతుందిగా. మనం ఊకే డిఫరెంట్ పెట్టగలను, ఆ కాలంకి ఇచ్చేస్తే అయిపోద్ది కదా. సో ఇక్కడ పేజ్ చేయండి. సో సారీ, ఐడి ఈజ్ ఈక్వల్ టు కాల్ ప్యాడ్. ఓకే, కామన్ ఉండాలి కాబట్టి రెండింటికి క్లాసులు పెట్టుకోండి. సో ఐడి ఈజ్ కాల్ ప్యాడ్ 1, కాల్ ప్యాడ్ 2, కాల్ ప్యాడ్ 1. ఓకే, కాల్ ప్యాడ్ 1 కాల్ ప్యాడ్ అని తీసుకున్నాను. ఓకే, ఐడి రాస్తున్నాను, నేను ఐడి తీసుకుని ఐడి రాస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాడు స్టైల్ షీట్లా, సో కాల్ ప్యాడ్ ఏంటది ఐడి అంటే హ్యాష్ తీసుకోవాలి. ఓకే, రైట్. సో ఐడి హ్యాష్ తీసుకొని, సో కామా ఇంకో దానికి రాయాలి హ్యాష్ కాల్ ప్యాడ్ 1. రైట్, కాల్ ప్యాడ్ 1 కూడా సేమ్ రాయాలి. రైట్, ప్యాడింగ్ రాయాలి నేను. సో ప్యాడింగ్ రాయాలి. సో ఫస్ట్ నేను ఇది చేసే ముందు నేను ఏం చేయాలి, ఎంతకంటే ముందు స్టైల్ షీట్ని అటాచ్ చేయాలి ఇక్కడ. రైట్, స్టైల్ షీట్ని అటాచ్ చేయాలి, ఏది నా నార్మల్ స్టైల్ షీట్ని అటాచ్ చేయాలి. సో ఏ స్టైల్ డాట్ నేనేం పెట్టినా మై స్టైల్, సో మై స్టైల్ .css. ఓకే, సో నా స్టైల్ షీట్ని అటాచ్ చేసిన. రైట్, స్టైల్ షీట్ని అటాచ్ చేసిన, ప్యాడింగ్ అనేది అప్లై చేసేసిన. ఇక్కడ ప్యాడింగ్ ఎంత కావాలి నాకు, ఒక 10 పిక్సెల్స్ కావాలి, 10 పిక్సెల్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ 10 పిక్సెల్ కావాలి నాకు, 10 పిక్సెల్. ఓకే, 10 పిక్సెల్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది కాకపోతే ఏం చేయాలి, మనం ఆటోమేటిక్గా నాట్ ఇంపార్టెంట్ అని పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేసుకోవాలి మనం. ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకొని అక్కడ సోర్స్ వచ్చిందా, ఇక్కడ అప్లై చేసినట్టయితే మనకి ఇన్స్పెక్ట్ చేసినట్టయితే సో మనకి ఏమవుతుందంటే పారాగ్రాఫ్ కాకుండా మనకి ఇక్కడ కాలం, జస్ట్ డైరెక్ట్ కాలంకి ఇచ్చినాం కదా, కాల్ ప్యాడ్కి ప్యాడింగ్ అనేది నాట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నాట్ ఇంపార్టెంట్ రాస్తేనే అప్లై అవుతుంది, ఎందుకంటే ఇది బూట్ స్టాప్ కదా. సో బూట్ స్టాప్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఓవర్ రైడ్ చేయాలంటే నాట్ ఇంపార్టెంట్ అని రాయాలి. సో ప్యాడింగ్ వస్తుంది చూడండి. ఓకేనా, ఆటోమేటిక్గా ప్యాడింగ్ వస్తుంది మనకి, కాల్ ప్యాడ్కి ప్యాడింగ్ వస్తుంది. రైట్, ఇలా మనం ప్యాడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు మనం క్లియర్గా. సో మన సెకండరీ ఇది, సో పక్కకు పెట్టండి కొద్దిసేపు. ప్యాడింగ్ ఇది అంటే పక్కకు పెట్టి ఇలా ప్యాడింగ్ ఓవర్ రైడ్ చేసుకుని అంటే కస్టమైజ్డ్ సిఎస్ఎస్ రాసుకోవచ్చు బూట్ స్టాప్ కూడా. ఓకేనా, ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది మనం జస్ట్ పారాగ్రాఫ్ తీసుకొని ఒక కాలంలో 2 కాలమ్స్ ఇచ్చినాం మనం. ఎగ్జాంపుల్ సింపుల్గా నేను ఒక మెనూ బార్ క్రియేట్ చేయాలి. మెనూ బార్ క్రియేట్ చేయాలంటే మనకి ఎంత టైం పట్టేది మనకి చెప్పండి ఒక్కసారి, మనకి ఎంత టైం పట్టేది మనకి మెనూ బార్ క్రియేట్ చేయాలంటే చెప్పాలి ఒకసారి. టైం పట్టేదిగా మనకి మెనూ బార్ క్రియేట్ చేయాలంటే, అవునా? మాట్లాడండి ఎవరైనా ఒకరు. రైట్, సో బూట్ స్టాప్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అని కొట్టగానే మనకి, సో ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ అని ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ మీరు క్లిక్ చేసినట్టయితే, ఎగ్జాంపుల్స్ కాదు డాక్యుమెంట్సే. సో డాక్యుమెంట్స్ కొట్టగానే మనకి ఇక్కడ ఏంటంటే కింద స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట, కంపోనెంట్స్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో స్క్రోల్ చేస్తే కంపోనెంట్స్ అని ఉంటాయి, డైరెక్ట్ ఉంటాయి అన్నమాట, రెడీగా ఉంటాయి ఇక్కడ మనకి. కాపీ పేస్ట్ చేసుకోవడం ఇక్కడ నుంచి. ఓకేనా, ఫస్ట్ విల్ గో విత్ దేంతో స్టార్ట్ చేద్దాం మనం. సో మనం నావిగేషన్ బార్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, నావిగేషన్ బార్తో స్టార్ట్ చేద్దాం.
సో నావిగేషన్ బార్ చూసుకున్నట్టయితే నావిగేషన్ బార్ మీద క్లిక్ చేయగానే మనకి నావిగేషన్ బార్స్ అనేవి దొరుకుతాయి ఇక్కడ, రైట్. రెడీమేడ్ నావిగేషన్ బాక్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ, ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్ డిఫాల్ట్ నావిగేషన్ బార్ ఇది. సో చూసుకున్నట్టయితే అట్లా చూసుకుంటూ పోతే మీకు ఇంకా వేరే నావిగేషన్ బాక్స్ కూడా దొరుకుతాయి మీకు, కలర్ఫుల్ నావిగేషన్ బాక్స్ దొరుకుతాయి చూసుకుంటూ వెళ్తే, ఓకే. సో ఇలా కిందికి వచ్చినట్టయితే ప్రైమరీ ఇవి నావిగేషన్ బార్స్, ఓకే, నార్మల్ నావిగేషన్ బార్స్, ఓకే. నేను చేస్తున్నా ప్రైమరీ నావిగేషన్ బార్ కావాలనుకుంటున్నాను, ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, నేను ఇక్కడికి వెళ్ళి నార్మల్ నావిగేషన్ బార్ని కాపీ చేసుకుంటున్నాను. ఎట్లా కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ మనకి కాపీ సింబల్ ఉంటుంది, ఓకే, కోడ్ ఉంది కదా, ఈ నావిగేషన్ బార్ అన్నమాట, దీని ఫార్మేట్ ఇది, ఓకే. ఇందులో ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేయగానే ఇదంతా కాపీ అయిపోయింది నాకు. సో నా కోడ్కి వచ్చేస్తున్నాను. నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నా నావిగేషన్ బారు, కంటైనర్ ఫ్లూయిడ్ ఉంది కదా డివ్, దీనికంటే టాప్లో పెట్టాలనుకుంటున్నాను, ఓకే. ఇక్కడ టాప్లో ఏ కంటైనర్ వాడతలేని దానికి డైరెక్ట్ నావిగేషన్ బార్ని పేస్ట్ చేస్తున్నా, ఓకేనా. డైరెక్ట్ నావిగేషన్ బార్ని పేస్ట్ చేస్తున్నాను నేను, ఓకే. నావిగేషన్ బార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనకి ఇక్కడ నుంచి లైన్ నెంబర్ 11 నుంచి స్టార్ట్ అయింది, ఓకే. సో లైన్ నెంబర్ 11 నుంచి చూసుకున్నట్టయితే నావిగేషన్ బార్ స్టార్ట్ అయింది. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ ఇది ఎక్స్పాండెడ్ ఎల్జీ, ఓకే, రైట్. నావిగేషన్ యొక్క బీజీ బాడీ వచ్చి టెరిటరీ కాకుండా బీజీ బాడీ వచ్చేసి మనకి సింపుల్గా ఏం తీసుకోవచ్చు, రిఫరెన్స్ టు వెబ్సైట్ రిఫర్ చేసుకొని మనకు ప్రైమరీ కలర్ కావాలి. సో అవుట్పుట్ ఎట్ వచ్చి చెక్ చేద్దాం ఫస్ట్, ఓకే. అవుట్పుట్ చూడండి, ఇక్కడ నావిగేషన్ బార్ వచ్చింది మనకి, ఓకేనా. సో మనం ఎప్పుడైతే మనం మినిమైజ్ చేస్తామో ఆటోమేటిక్గా, అంటే చిన్నగా చేస్తామో స్క్రీను, అబ్జర్వ్ చేయండి, మనకి ఆటోమేటిక్గా హ్యాంబర్గర్ వచ్చింది, ఓకే. మెనూ చూడండి ఎట్లా వచ్చిందో, మొబైల్ మోడ్కి వచ్చేసింది ఆటోమేటిక్గా. మనం సపరేట్గా సిఎస్ఎస్ ఏం రాయాలి మొబైల్ మోడ్కి, ఓకేనా. ఆటోమేటిక్గా మొబైల్ మోడ్కి వచ్చేసింది చూడండి. మెనూ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ పనిచేస్తున్నాయి మనకు, ఎక్స్పెక్టెడ్గా వర్క్ అవుతున్నాయి ఇక్కడ, ఓకేనా. సో ఇలా మనకి ఏదన్నా సింపుల్గా రెడీమేడ్ కోడ్ అయిపోద్ది అన్నమాట, రెడీ ఉంటుంది అన్నమాట. సో మోస్ట్లీ ఇది నాలెడ్జ్ ఉంటే బెటర్. బూట్ స్టాప్ మన ఓన్ వెబ్సైట్స్ చేసుకోవాలన్నా కూడా మనకు ఫాస్ట్ కావాలంటే బూట్ స్టాప్ యూజ్ చేసుకొని మన దాని మీద కస్టమైజ్డ్ కొన్ని సిఎస్ఎస్ రాసుకొని చేసేసుకోవచ్చు మనం, ఓకేనా. సో ఇలా, సో ఇది మనకు మెనూ బార్ అన్నమాట. సో నాకు మెనూ బార్ ఇలా బాగానే ఉంది, బట్ నాకేంటంటే నాకు మెనూ బార్ అనేది ప్రైమరీ కావాలంటే బ్లూ కలర్లో కావాలి, ఇట్లా బ్లూ కలర్లో కావాలన్నప్పుడు స్క్రోల్ కిందికి చేయండి, కింద మనకి ప్రైమరీ అంటే కలర్స్ చెప్తా, కలర్ కోడింగ్స్ ఏముంటాయి అన్నీ చెప్తాను నేను, ఓకేనా. సో మనకి ఏముంది, ఇది ప్రైమరీ అన్నమాట, దీని ప్రైమరీ అంటుంది. చూసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నావిగేషన్ బార్ డేటా థీమ్ డార్క్ అని ఉంది కదా. సో నావిగేషన్ బార్ వచ్చేసి నా బీజీ వచ్చేసి ఏమి ఇచ్చిండు, ప్రైమరీ అని ఇచ్చిండు, ఓకే. బీజీ వచ్చేసి ప్రైమరీ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇది కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఏంది బీజీ బాడీ వచ్చేసి టెరిటరీ ఇచ్చింది కదా, ఇది రిమూవ్ చేసేసి మనం ఏం చేయాలంటే బీజీ బాడీ ప్రైమరీ ఇచ్చేసి ఇక్కడ ఇంకేమి ఇచ్చిండు, ఇది డేటా బిఎస్ థీమ్ వచ్చేసి డార్క్, డేటా బిఎస్ థీమ్ వచ్చేసి డార్క్ అని తీసుకోండి, ఓకే. సో ఇది కూడా తీసుకోవచ్చు, కాపీ చేసుకొని ఇది కూడా పేస్ట్ చేయండి పక్కన, ఓకే, పక్కన. సో ఇక్కడ కూడా పేస్ట్ చేసేయండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి, అవుట్పుట్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం. సో క్లియర్గా మనకు బూట్ స్టాప్ అనేది నీట్గా వచ్చింది. చూసినా మెనూ బార్ ఎట్లా వచ్చిందని నీట్గా వచ్చింది, రైట్. మెనూ బార్ అనేది నీట్గా వచ్చింది, రైట్. సో ఇది డార్క్ వచ్చింది, ఎందుకు వచ్చిందంటే మనం ఈ డార్క్ అని ఇచ్చినాం కాబట్టి డార్క్ వచ్చింది, రైట్. సో లైట్ అనియండి, థీమ్ లైట్ అనియండి, లైట్ ఇస్తే ఏమైంది, వైట్ వచ్చింది, రైట్. సెర్చ్ బార్ వైట్ వచ్చింది, రైట్. చూడండి లైట్ అని ఇస్తే ఏమైంది, టెక్స్ట్ డార్క్ అయిపోయింది. సో టెక్స్ట్ డార్క్ అయిపోయింది లైట్ అని ఇస్తే, డార్క్ అని ఇస్తే మనకు టెక్స్ట్ వైట్ అవుతుంది. సో మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే మీరు కస్టమైజ్డ్ స్టైల్ రాసుకోవాలంటే దీనికి టెక్స్ట్కి సపరేట్ స్టైల్ రాసుకోండి, కలరింగ్ అంతా సపరేట్ రాసుకోండి, ఓకేనా. బట్ ఏ స్టైల్ రాసినా నాట్ ఇంపార్టెంట్ అని ఇవ్వాలి, నాట్ ఇంపార్టెంట్ అని ఇస్తేనే అప్లై అవుతుంది బూట్ స్టాప్లో, ఓవర్ రైడ్ అవుతుంది స్టైల్ షీట్, ఓకేనా. సో ఇలా మన మెనూ బార్ చూడండి, సింపుల్ స్లో తక్కువ చేస్తుండే, అంటే విడ్త్ తగ్గిస్తూ ఉంటే ఆటోమేటిక్ మొబైల్ మోడ్కి వచ్చేసింది చూడండి. సో మొబైల్ మోడ్కి వచ్చేసింది చూడండి, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ దట్ కాలమ్స్ కూడా చూడండి, మీడియం స్క్రీన్ ఉన్నంత వరకు 2 కాలమ్స్ చూపించింది నాకు, ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్కి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా 1 కాలం చూపిస్తుంది చూడండి, అంటే ఒక రోగ్ అయిపోతుంది, ఒకదాని కింద ఒకటి చూపిస్తుంది. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది చూడండి బూట్ స్టాప్, ఓకేనా. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందని చూడండి, దీన్ని బట్టి సింపుల్గా ఏదైనా క్రియేట్ చేయొచ్చు మీరు, ఓకేనా. సో ఇలా చాలా కంపోనెంట్స్ ఉంటాయి మనకి, ఇలా ఇవాళ కొన్ని డిస్కస్ చేద్దాం మనం, ఓకేనా. ఏం లేదు మీరు డిస్కస్ చేసి ఒక్కొక్కరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళడమే మనం. సో కమింగ్ టు ఏం చేద్దామంటే అలర్ట్స్, ఫస్ట్ ఏంటి అకార్డియన్స్ చూద్దాం, ఓకే. అకార్డియన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. అకార్డియన్స్ అంటే ఏంటమ్మా అంటే, సో ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాంపుల్ మనకి, ఎట్లా అంటే ఇలా ఓపెనింగ్ అనేది ఇలా కావాలి నాకు, సో ఇలా హెడ్డింగ్ ఉండాలి, ఆ హెడ్డింగ్ లోపల నాకు కంటెంట్ ఉండాలి అన్న, ఇలా ఓపెనింగ్ కావాలన్నప్పుడు, ఇలా స్టైల్ కావాలన్నప్పుడు మనం ఈ అకార్డియన్స్ యూజ్ చేయొచ్చు మనం, ఓకేనా. సో అకార్డియన్స్ కాపీ చేసుకోవచ్చు, ఇది నచ్చింది అనుకోండి మీకు, ఇది స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా టైప్స్ ఉంటాయి ఇలా, ఓకేనా. సో ఇలా సో చూసుకుంటూ పోతే సేమ్ అది ఇంచుమించు అలాగే ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏదో చిన్న డిఫరెన్స్లు ఉంటాయి మ్యాక్సిమం, ఓకేనా. సో ఇలా అకార్డియన్స్ అనమాట. సో అకార్డియన్స్ అనేది ఒక అకార్డియన్ అనేది కాపీ చేసుకుంటున్నాను నేను, నార్మల్ బేసిక్ లెవెల్ అకార్డియన్, ఇది అకార్డియన్ అవుట్పుట్, అకార్డియన్ కాపీ చేసుకుంటున్నా. సో నేనేం చేస్తున్నా అంటే నేను ఆఫ్టర్
కంటైనర్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అయింది కదా. సో కంటైనర్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయింది కదా. ఎగ్జిట్ అయ్యేదానికంటే ముందు నేను ఇంకో రో తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా? ఇంకో రో తీసుకొని ఆ రో లోపల డాట్ కాలం ఎస్ఎం అనేది 12 ఉండాలి, డాట్ కాలం ఎండి అనేది 12 ఉండాలి, డాట్ కాలం ఎల్జీ అనేది లార్జ్ స్క్రీన్ ఓకే 12 ఉండాలని చెప్తున్నా. స్మాల్ స్క్రీన్ 12 ఉండాలి, లార్జ్ స్క్రీన్ 12 ఉండాలి, మీడియం స్క్రీన్ ఏదైనా 12 ఉండాలని చెప్తున్నా. సెలెక్ట్ చేసేస్తున్నా, నాకు కాలం క్రియేట్ అయిపోయింది ఓకే. సో ఒక కాలం తీసుకున్న కూడా అయిపోయింది, ఈయనే ఫిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొకటి కొట్టిన అవసరం లేదు కాలం మీద, ఎందుకంటే అంతా 12 తీసేసుకున్నా కాబట్టి ఒకటే. సో దీన్ని ఏం చేస్తున్నా నేను సింపుల్గా ఇందులో పేస్ట్ చేసేస్తున్నా, దీని మిడిల్లో పేస్ట్ చేసేస్తున్నా ఓకే. పేస్ట్ చేసి ఓకే రైట్ సారీ ఇక్కడ ఓకే. సో ఇలా సరే నేనేం కాలం లోపల నేను అకార్డియన్ అని పేస్ట్ చేసిన. సో మనం ఇది హెడ్డింగ్స్ చేంజ్ చేసుకోవాలి అంతే, ఎడిట్ చేసుకోవడం అంతే మనం ఇక్కడ ఓకేనా. ఎడిట్ చేసుకోమే HTML అబౌట్ HTML లేకపోతే ఏమైనా టాపిక్స్ రాస్తారు, మీరు ఏమైనా ఆర్టికల్స్ రాస్తారు, ఇది తీసేయచ్చు ఏం కాదు, మీ ఇష్టం ఏదన్నా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు CSS ఓకే. సో ఇక్కడ ఏదైనా టాపిక్ చేంజ్ చేయొచ్చు, టాపిక్ అనేది మార్చవచ్చు ఇక్కడ మీరు ఓకే. అకార్డియన్ బాడీ లోపల మీరు టాపిక్ అనేది మార్చుకోవచ్చు ఓకేనా. ఇక్కడ అకార్డియన్ బాడీస్ లోపల టాపిక్ అనేది మార్చచ్చు ఓకే. జావా స్క్రిప్ట్ ఓకే. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మనకు అవుట్పుట్ ఎట్లా వచ్చిందో, అబ్జర్వ్ చేయండి. మనకి ఇది స్మాల్ స్క్రీన్స్లో ఇలా ఉంది కదా, స్మాల్ స్క్రీన్స్లో స్క్రోల్ చేసుకున్నట్టయితే కిందికి చూడండి అబ్జర్వేషన్. ఇనిషియల్గా అయితే ఒకటి ఓపెన్ ఉంది రైట్, దీన్ని క్లోజ్ చేయండి ఓకే. ఫంక్షనాలిటీ ఇది ఓపెన్ చేసి చూడండి ఓకే. సో ఇది ఓపెన్ చేసి చూడండి ఓకే. సో ఇలా అర్థమైందా, అకార్డియన్స్ అనమాట. దీన్ని అకార్డియన్స్ అంటాం మనం ఓకే. మెనూలో ఒక మెనూ నేమ్ ఉంటుంది, ఆ మెనూ లోపల దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ కదా, ఇమేజెస్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఓకేనా. ఇమేజెస్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా, కంటెంట్ బదులు ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇమేజెస్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, మీ సినారియం బేస్ చేసుకొని ఓకే. సో ఇది బూట్ స్టాప్ అండి, బూట్ స్టాప్లో అకార్డియన్ ఓకేనా. సో అకార్డియన్ క్లియరా, బూట్ స్టాప్లో అకార్డియన్ అనమాట. అంటే మనకి ఏంది రెడీమేడ్ కోడ్ అనేది రెడీగా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మనకి టైం సేవ్ చేస్తుంది, బట్ కొద్దిగా మనం మోల్డ్ చేసుకోవాల్సిందే కంపల్సరీ, కలరింగు ఫ్రేమింగు. బట్ CSS అయితే మళ్ళీ రాసుకోవాల్సిందే లైట్గా ఓకేనా. సో ప్యాడింగ్ గిడింగ్ అని సెట్ చేసుకోవచ్చు మనం. ఈ మెనూ చూడండి, ఇలా మెనూ ఐటమ్స్ చేంజ్ చేస్తాం మనం, రిక్వైర్మెంట్ బట్టి మెనూ ఐటమ్స్ చేంజ్ చేస్తాం. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలని చెప్పి అది నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్లో వస్తుంది మనకు ఓకేనా. రైట్ ఇలా ఓకేనా. ఇది CSS. సో ఇది బూట్ స్టాప్లో అకార్డియన్ అనమాట. సో అలా మీరు అలర్ట్ చూసినట్టయితే మనకేంది అలర్ట్ బాక్స్ ఇస్తాం కదా మనం, అలర్ట్ బాక్స్. సో అలర్ట్ ఎలా అంటే ఒక మెసేజ్ ఇస్తాం మనం, ఒక ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనకు దాని టాప్లో ఏదైనా ఒక మెసేజ్ని అదే డిస్ప్లే చేయాలనుకుంటారు. ఆ కండిషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేద్దాం అనుకుంటున్నా, హెడ్డింగ్ పైన నేను ఇంకొక డివ్ తీసుకుంటున్నా, అలర్ట్ ఓకే. అలర్ట్ ప్రైమరీ డాట్ అలర్ట్ సక్సెస్. సో అలర్ట్ సక్సెస్గా అలర్ట్ అని కొట్టాలి, అలర్ట్ తర్వాతకి అలర్ట్ సక్సెస్ అని ఇవ్వాలి మనం. సో అలర్ట్ సక్సెస్లో సక్సెస్ఫుల్లీ సో యువర్ అథరైజ్డ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెసేజ్ చేయండి, యువర్ అథరైజ్డ్ ఓకే. యువర్ అథరైజ్డ్ అని పెడుతున్నాను సక్సెస్ తీసుకొని. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఏమొస్తుందో, టాప్లో చూడండి నాకు ఒక సక్సెస్ ఒక క్రియేట్ అయింది చూడండి. సో నాకు ఇది స్టిక్కీ అయినట్టుంది. ఇప్పుడు నాకు పైన మార్జిన్ కావాలంటే ఏం చేయాలి, అప్పట్లో ఏం చేసేది మనం సెల్ షీట్కి వెళ్ళి మార్జిన్ అంతా అప్లై చేసేది. సింపుల్ ఇక్కడ మార్జిన్ ఇట్లా అప్లై చేయాలి, ఇక్కడ సింపుల్ ఈ క్లాస్ లోపలనే M అంటే మార్జిన్ ఓకేనా, M అంటే మార్జిన్, T అంటే టాప్. మార్జిన్ టాప్ ఎంత ఉండాలి, 0 to 5 వరకు ఉంటుంది, రేంజ్ 0 to 5 వరకు ఉంటుంది. సో నేను 4 ఇస్తున్నా, మార్జిన్ టాప్ అనేది 4 ఉండాలని చెప్తున్నా దీనికి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, చూసిరా మార్జిన్ అనేది సింపుల్గా వచ్చేసిందో ఓకేనా. దీనికి మధ్యలో మార్జిన్ ఎంత సింపుల్గా వచ్చింది చూసిరా ఓకేనా. క్లియరా, అర్థమవుతుందా. సో రోలో నేను టాప్లో ఏం చేసిన, ఒక అలర్ట్ తీసుకున్నా, టాప్లో ఏది కాలం లోపల అలర్ట్ తీసుకున్నా టాప్లో. సో యు ఆర్ నాట్ అథరైజ్డ్ అని. సో అలర్ట్కి ఏం చేసిన నేను, అయితే మార్జిన్ టాప్ దేనికి ఇచ్చిన నేను, దీనికి ఇచ్చిన ఓకేనా. డైరెక్ట్ కాలంకి ఇచ్చేసిన మార్జిన్ టాప్. దీనికి కూడా ఇవ్వచ్చు మనం మార్జిన్ టాప్, దీని కాకుండా దీనికి కూడా మార్జిన్ టాప్ ఇవ్వచ్చు. అంటే ఈ కాలంలో ఇది మార్జిన్ తీసుకుంటుంది, దీనికి ఇస్తే రోకి దీనికి మార్జిన్ తీసుకుంటుంది, కాలం లోపల దీనికి ఇస్తే కాలంకి దీనికి మార్జిన్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా ఓకే. చేంజెస్ అయితే ఏముండదు ఓకేనా, ఓకేనా. సో ఇలా అలర్ట్ యు ఆర్ నాట్ అథరైజ్డ్ అని చెప్పమ్మా. రైట్. సో ఇలా అనేది మనం అలర్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు డేంజర్, ఇప్పుడు అదేంది ఫెయిల్ అనుకో, యు ఆర్ నాట్ అథరైజ్డ్ అనుకో, డేంజర్ ఉంటుంది ఓకే. డేంజర్ కలర్స్ ఉంటాయి, ఇలా టైప్స్ ఉంటాయి కలర్స్ స్టైల్స్.
అలర్ట్ డేంజర్ అంటున్నా. డేంజర్ అంటే మీనింగ్ ఏంది? ఏ కలర్ వస్తుంది మనకి? యు ఆర్ నాట్ అథరైజ్డ్ కదా, నాట్ అథరైజ్ అంటే సింపుల్ ఏ కలర్ రావాలి కదా, రెడ్ కలర్లో రావాలి, రైట్? ఇలా ఓకేనా, యు ఆర్ నాట్ అథరైజ్డ్. ఓకేనా, ఆటోమేటిక్గా స్టైల్స్ అప్లై చేసేస్తుంది నాకు. మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా లైబ్రరీని ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం, దానికి సంబంధించిన క్లాసెస్ వాడుతున్నాం అంతే. మనం ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ వాడుతున్నాం అనమాట. ఓకేనా, ఏ క్లాస్ ఏం వాడతాం అనేది మనకు ఐడియా బాగుండాలి. ఓకేనా, సో ఇలా సింపుల్గా కంటైనర్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తే ఇలా వచ్చింది. కంటైనర్ ఫ్లూయిడ్ చూస్తే అబ్జర్వ్ చేయండి మీరు. నేనేం చేస్తున్నా అంటే కంటైనర్ ఫ్లూయిడ్ ఉంది కదా, సో కంటైనర్ ఫ్లూయిడ్ ఏం చేసింది, ఇక్కడ నుంచి మొదలు పెడితే టోటల్ అక్యుపై చేసింది. ఇప్పుడు దీని ఏం చేస్తే కంటైనర్ ఫ్లూయిడ్ని ఏం చేస్తున్నాను, కంటైనర్గా మార్చుతున్నాను, కంటైనర్గా కన్వర్ట్ చేస్తున్నా, ఫ్లూయిడ్ రిమూవ్ చేస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ ఎలా ఉందో. ఇక్కడ స్పేస్ వచ్చింది ఎక్కువ, ఇక్కడ స్పేస్ వచ్చింది. ఓకే, క్లియర్. చూడండి మధ్యలో సెంటర్కి వచ్చేసింది మనకి. అంటే మనం మార్జిన్, ఆటో, సెంటర్ అని ఇవన్నీ రాస్తాం కదా మనం, అవన్నీ అవసరం లేదు ఇలా. అవునా, క్లియరా? బట్ ఏంటంటే నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి, మర్చిపోవద్దు వాటి గురించి. బట్ రియల్ టైంలో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాజెక్ట్స్ చేసేస్తున్నా, ఎవరికైనా ప్రాజెక్ట్స్ పట్టుకున్న, డిజైన్స్ చేస్తున్నా, దీంతో చేసేయచ్చు మనం. ఓకేనా, సో ఇలా మోస్ట్లీ మనం రియల్ టైంలో బూట్ స్ట్రాపే వాడతామండి, టెన్షన్ పడకండి. ఓకేనా, స్క్రాచ్ నుంచి సిఎస్ అయితే వాడము. ఓకేనా, ఓకే అన్న. రైట్. బట్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఒకసారి యానిమేషన్ చేయాలంటారు, యానిమేషన్స్ అన్ని ఇలా ప్రొవైడ్ ఉండవు. ఓకేనా, జస్ట్ డిజైన్ సెటప్ చేసి ఉంటుంది కానీ యానిమేషన్స్ ఉండవు ఇలా. అప్పుడు ఏం చేయాలి, మనకి సిఎస్ఎస్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, కీ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉంటే యానిమేషన్స్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అవునా, ఇట్లా. ఓకేనా, రైట్. సో ఇలా మనం మెనూ బార్ బూట్ స్టాప్ నుంచి మెనూ బార్ చెప్పమ్మా. ఇప్పుడు ఇట్లా మనం కాపీ పేస్ట్ చేస్తున్నాం కదా, అట్లా ఏం కాదా? అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్లలో చేస్తే అట్లా రియల్ టైం ప్రాజెక్ట్లో చేసేది అదమ్మా, కాపీ పేస్ట్ చేస్తారు. ఏందన్నా? బూట్ స్టాప్ యూజ్ చేయాలంటే కాపీ పేస్ట్ చేయాల్సిందమ్మా, లైబ్రరీ కదా అది అఫీషియల్ లైబ్రరీ. అవునా, అంటే ఏం కాదా? ఏం కాదు కదరా, వాడాలి, అదే వాడాలి మనం. ఇప్పుడు నీ ప్రాజెక్ట్లో బూట్ స్టాప్ వాడుతున్నారు అనుకో, ఓకే, కంపల్సరీ నువ్వు డెఫినెట్ ఇళ్ళకి రావాల్సిందే. ఇళ్ళకి వచ్చి నువ్వు దానికి సంబంధించిన కాంపోనెంట్స్ వాడాల్సిందే. ఇక్కడ నుంచి నువ్వు బటన్స్ కాంపోనెంట్స్ ఉంది, బటన్స్ ఇన్ని రకాలు ఉంటాయి, మనకి ఇన్ని రకాలు ఉంటాయి బటన్స్. ఇక్కడ జస్ట్ కాపీ చేసుకోవాలి, దాన్ని మనకు నచ్చినట్టు దాన్ని డిజైన్ చేసుకొని దానికి ఫంక్షనాలిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసిన బటన్ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్, లింక్ అని ఇన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా, సో మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా, ప్రైమరీ సక్సెస్ తీసుకుంటాను, సక్సెస్ బటన్ తీసుకుంటా ఎగ్జాంపుల్. సో కాపీ చేసుకుంటున్నా, సక్సెస్ బటన్ కాపీ సింపుల్గా ఏంది, కాపీ పేస్ట్ చేయకుండా మీరు ఏం చేయాలంటే టైప్ చేస్తాను ట్రై చేయండి మీరు. ఎలా అంటే నేను సక్సెస్ బటన్ పెట్టాలనుకుంటున్నా, డైరెక్ట్ ఏం చేయాలి, బటన్ అని తీసుకోండి. ఇప్పుడు దీన్ని క్లాస్ అని రాసుకోండి, క్లాస్ అని తీసుకొని బటన్కి క్లాసెస్ రాయాలంటే ఏం రాయాలి, ఇనిషియల్గా బీటీఎన్తో స్టార్ట్ చేయాలి, బీటీఎన్ స్పేస్ ఇచ్చి ఇప్పుడు క్లాస్ రాయాలన్నమాట. బీటీఎన్ స్పేస్ ఇచ్చి రాస్తే బటన్ కిందకి అర్థమవుతుంది అన్నమాట సిఎస్ఎస్. సో బీటీఎన్ స్పేస్ ఇచ్చి బీటీఎన్ నేనేం చేయాలనుకుంటే సక్సెస్, ఓకే, సక్సెస్, SUCCESS, సక్సెస్, బీటీఎన్ సక్సెస్ అని ఇచ్చిన నేనేం చేస్తున్నా అంటే సబ్మిట్. ఓకే, సబ్మిట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, బటన్ ఎట్ వచ్చింది ఇక్కడ, ఎక్కడ పోయింది బటన్ అది. ఓకే, వేర్ ఇస్ ఇట్, అర్థం కాలేదా? సక్సెస్ కి 3 times C ఉంది. అర్థం సి అనేది 3 times పెట్టారన్నా. వచ్చిందా? ఓకే, వెయిట్ ఒక కాల్ వస్తుందమ్మా, కొద్దిగా వెయిట్ చేయండి. సో హలో సార్, మేడం నేను కాల్లో ఉన్నా, మళ్ళీ చేస్తాను ప్లీజ్. అయితే ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బటన్ వచ్చి ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ వచ్చిందా మనకి ఇక్కడ సబ్మిట్. ఇలా మనం ఏంటంటే హ్యాండ్తో టైప్ చేస్తాం ట్రై చేయాలి. ఓకేనా, ఎట్లా లైబ్రరీ కాపీ పేస్ట్ చేస్తాం ట్రై చేద్దాం. మనం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి చూడాల్సిన పని ఏంటి, మనం ఏం చేయాలి ఇక్కడ బూట్ స్టాప్లో ఆ బటన్కి క్లాసెస్ ఏమున్నాయో చూసుకోవాలి అంతే, మనం చూసుకొని టైప్ చేసుకోవాలి అంతే. ఓకేనా, బటన్కి క్లాసెస్ ఏమున్నాయో చూసుకోవాలి, ఆ క్లాసెస్ అనేది అక్కడ టైప్ చేసుకోవాలి అంతే మనం. ఓకేనా, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాపీ పేస్ట్ చేసి మనం చేంజెస్ చేసుకోవాల్సిందే కంపల్సరీ, తర్వాత అయినా చేంజెస్ చేసుకోవాల్సిందే. నీకు టాస్క్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉండదు కదా, కాపీ పేస్ట్ చేసుకొని చేంజెస్ చేసుకోవాల్సింది. కంటెంట్ చేంజ్ అవుతుంది, బటన్ నేమ్స్ చేంజ్ అవుతాయి అంతే. అర్థమైందా? సింటాక్స్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. ఈ సింటాక్స్ని తీసుకుపోయి అక్కడ మన టాస్క్ రిలేటెడ్గా మౌల్డ్ చేసుకోవాలి దాన్ని మనం. ఓకేనా, క్లియరా? సో అలాగే మనకేంది బటన్స్ అయితే ఇలా ఉంటుంది. బటన్స్లో మనకి రకరకాల బటన్స్ ఉన్నాయి, ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నాయి ఒకసారి. సో మనకి కాపీ పేస్ట్ చేసినట్టయితే బటన్స్ అనేవి మనకి ఏంటంటే బటన్స్ అనేవి ఇన్లైన్
ఇన్లైన్ బ్లాక్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. అంటే ఆ కేటగిరీ కిందకి వస్తాయి. మీకు చెప్పిన ఇన్లైన్ ఎలిమెంట్స్ చెప్పినా మీకు ఇన్లైన్ ఎలిమెంట్స్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పినా మీకు నేను ఎలిమెంట్స్లలో HTML చెప్పినారండి. అదే ఇది ఇన్లైన్ ఎలిమెంట్స్ కిందకి వస్తాయి బటన్స్ అనేవి. ఓకేనా. సో మనం అబ్జర్వ్ చేసినట్టు చూడండి, ప్రైమరీ, సెకండరీ, డేంజర్, వార్నింగ్, ఇలా డిఫరెంట్ బటన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ పెట్టి, అంటే సినారియో బేస్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. సో అలాగే మనం చూసుకున్నట్టయితే మనకేంది క్లోజ్ బటన్ స్టైల్స్ కావాలనుకోండి, క్లోజ్ బటన్స్, ఇగో ఈ క్లోజ్ బటన్స్. ఓకేనా. క్లోజ్ బటన్స్, బటన్ క్లోజ్ బటన్ ఉంది కదా, దానికి ఏం చేసిండు BTN క్లోజ్ అని పెట్టిండు. BTN క్లోజ్ అని క్లాస్ ఇచ్చినామనుకో ఆటోమేటిక్గా క్లోజ్ బటన్ వస్తుంది అన్నమాట. ఓకేనా. క్లోజ్ బటన్ ఇలా ఏమి ఇవ్వని అవసరం లేదు, టెక్స్ట్ ఇవ్వని అవసరం లేదు. బటన్లో టెక్స్ట్ ఏమి ఇవ్వని అవసరం లేదు. సమ్ ట్యాబ్స్ క్రియేట్ చేస్తారు, మీరు ట్యాబ్స్కి క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి. ఆ క్లోజ్ బటన్ ఇవ్వాలన్నప్పుడు ఈ బటన్ యూజ్ చేసి ఈ బటన్కి ఫంక్షనాలిటీ ఇవ్వచ్చు. జావా స్క్రిప్ట్ ఆర్ ఇదేనా యూజ్ చేసి ఫంక్షనాలిటీ ఇవ్వచ్చు మనం. ఓకేనా. సో అలా డిజేబుల్డ్ బటన్కి డిజేబుల్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కార్డ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ కార్డ్స్ సింపుల్గా రెడీగా ఉంటాయి. ఓకే, కార్డ్స్ అనేది రెడీగా ఉంటాయి మనకి ఇక్కడ. సో కాపీ చేసుకోవాలి, కార్డ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడం ఇక్కడ. ఓకేనా. సో నేనేం చేస్తున్నా అంటే ఇంకొక రో తీసుకుంటా, కింద వచ్చేసి ఇంకో రో తీసుకుంటా. ఓకే, ఇక్కడ ఎండ్ అవుతుంది కాలం అనేది మనది, అదే మన కంటైనర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక రో తీసుకుంటున్నా. ఓకే, కంటైనర్లో ఎన్ని రోస్ అని ఉండొచ్చు. ఓకేనా. రో లోపలనే కాలమ్స్ ఉంటాయి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కాల్ వచ్చేసి SM వచ్చేసి స్మాల్ స్క్రీన్స్లో వచ్చేసి నేను 12 తీసుకుంటున్నా. కాల్ అనేది MD మీడియం స్క్రీన్స్లో వచ్చేసి 12 తీసుకుంటున్నా. సో కాల్ అనేది LG లార్జ్ స్క్రీన్స్లో వచ్చేసి ఇది కూడా 12 తీసుకుంటున్నా. ఓకే, దీనిలో ఏం చేస్తున్నా ఒక కార్డ్ని పేస్ట్ చేస్తున్నా. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు కార్డ్కి డిఫాల్ట్గా వచ్చేది ఏమొస్తుందంటే, డిఫాల్ట్ విడ్త్ ఏమొస్తుందంటే మనకి 18 రెమ్ అని వస్తుంది. దీని విడ్త్ ఏం చేస్తారంటే 30% అనియండి, లేకపోతే 33% అనియండి. 33% ఎంత ఇచ్చుకోండి మీరు, అంటే మీకు 4 కావాలంటేనేమో 100% డివైడెడ్ బై 4 అని కొట్టండి. ఓకేనా. అదే 5 కావాలనుకున్న కార్డ్స్ విడుతులా 100% డివైడెడ్ బై 5 అని కొట్టండి. ఓకేనా. సో అలా మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఓకేనా. లేదు అంటే సింపుల్గా దీన్ని తీసేసినాం అనుకో ఎట్లా వస్తుందో అబ్జర్వ్ చేయండి. అక్కడ మనం ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఈ ఇమేజ్ని తీసుకొచ్చుకుందాం, ఏదైనా ఒక ఇమేజ్ని. ఓకే, మనం ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సరే, మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్స్లలో ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడికి వెళ్ళినట్టయితే బ్యాక్ వచ్చినట్టయితే మనకు పాత ప్రాజెక్టులలో ఏదైనా ఒక ఇమేజ్ ఉంటుందిగా, ఈ మారి ఇమేజ్ కాపీ చేసుకుందాం. సో 9th డేట్ రోజు ఇయర్ డేట్ నాడు పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడికి వచ్చేసింది, మనకి ప్రాజెక్ట్లోకి వచ్చేసింది. సో నేను ఏం చేస్తున్నా, సింపుల్గా ఇమేజ్ సోర్స్ ప్లేస్లో ఏం చేస్తున్నా, మారి JPG ఇచ్చేస్తున్నా. ఓకే, ఇమేజ్కి కూడా సింపుల్గా ఒక క్లాస్ ఇవ్వచ్చు మనం, అంటే ఫ్లూయిడ్ విడ్త్ అనేది ఫ్లూయిడ్గా ఉండడానికి, అంటే రెస్పాన్సివ్ ఉండడానికి. వితౌట్ క్లాస్ ఇవ్వకుండా నేను ఏం చేస్తున్నాను సింపుల్గా. సో సింపుల్గా ఇస్తాను, Ctrl Z కూడా కార్డ్ ఇమేజ్ టాప్ ఉంది కదా. సో అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాలి, ఆల్రెడీ క్లాస్ ఇచ్చిందా. సో అబ్జర్వ్ చేయండి మనం ఎట్లుందనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మారి ఇమేజ్ చూసినా 100% 12 ఇచ్చినాం కదా కార్డు విడ్త్, 100% తీసేసుకుంది కార్డు విడ్త్ అనేది 100% తీసేసుకుంది మనకి, రైట్. సో అలా మనకి కార్డ్ అనేది అప్లై అయింది. లేదు కార్డు విడ్త్ అనేది 18 రెమ్ ఉండాలనుకోండి, అందుకని మనకి ఏం చేసినాం అంటే విడ్త్ అనేది కార్డు విడ్త్ అనేది రెమ్ అనేది. సో విడ్త్ అనేది 18 రెమ్ అని ఇచ్చిండు. ఓకే, 18 రెమ్ అని ఇచ్చిండు. ఓకే, విడ్త్ అనేది 18 రెమ్ అని ఇచ్చిండు. 1.8 రెమ్. సో 18 రెమ్ 1.8 రెమ్ అనుకుంటా, 1.8 అయినా 1.8 రెమ్ అనుకుంటుంది. సో విడ్త్ కరెక్ట్ అనేది. సో బూట్ స్టాప్లో కార్డు 18 రెమ్ కరెక్ట్. విడ్త్ స్టైల్ ఇవ్వాలి, సారీ. సో వీ హ్యావ్ టు గివ్ ది స్టైల్ అన్నమాట, విడ్త్ కాదు, డైరెక్ట్ విడ్త్ కాదు, స్టైల్ అప్లై చేయాలన్నమాట. ఓకే, స్టైల్ అనేది విడ్త్ అనేది 18 రెమ్ ఇచ్చిండు. ఓకే, 18 రెమ్ ఇచ్చిండు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కార్డ్ ఇలా వచ్చింది. ఓకేనా. సో మల్టిపుల్ కార్డ్స్ వేయాలంటే ఏం చేయాలి మనం, మల్టిపుల్ కార్డ్స్ కావాలంటే ఏం చేయాలి, కార్డ్ ఇక్కడ స్టార్ట్ అయింది, సారీ ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే ట్యాబ్ తీసుకుంటే రైట్, ఇది కరెక్ట్ స్ట్రక్చర్. ఓకే, సో కార్డ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో సారీ ఇదేనా. ఓకే, కార్డ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, ఇది స్టార్ట్ అయింది. ఓకే, ఈ కార్డ్ని కాపీ చేసుకోండి, మళ్ళీ కింద పేస్ట్ చేయండి, ఎంటర్ పేస్ట్. ఓకే, చూడండి ఎన్నిసార్లు వచ్చింది కార్డ్ అనేది ఆటోమేటిక్గా ఒకదాని కింద కూడా వచ్చింది కదా. దీన్ని మనం సైడ్ బై సైడ్ చేయాలంటే ఏం చేయాలి మనం తెలుసుగా మీకు ఆల్రెడీ. సింపుల్గా ఈ కార్డ్స్ అన్నిటిని కట్ చేసేసి, ఓకే, సింపుల్గా కట్ చేసేసి కార్డ్ని సింపుల్గా మనం ఏం చేయొచ్చండి, ఇక్కడ ఒక డివిజన్ తీసుకొని, ఓకే, డాట్ క్లాస్ తీసుకుంటాం, ఇది డిఫ్లెక్స్ అనే క్లాస్ తీసుకొని, ఓకే, డిఫ్లెక్స్ అనే క్లాస్ తీసుకొని ఈ కార్డ్స్ అనేది దాన్ని పేస్ట్ చేసినాం అనుకో,
ఏమైందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిరా, సింపుల్గా డిస్ప్లే ఫ్లెక్స్ అంతా రాసినాం కదా మనం. సింపుల్ క్లాస్ ఏంది డీ ఫ్లెక్స్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా డిస్ప్లే ఫ్లెక్స్ అయిపోయింది. అది చూడండి, మనం సిఎస్ఎస్లో రాసినవన్నీ టైం సేవ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సింపుల్గా ఒక డివ్ తీసుకుని దాన్ని ఒక సైడ్ బై సైడ్ చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ కొట్టాలి కదా మనం. డిస్ప్లే ఫ్లెక్స్ కొట్టాలంటే సింపుల్గా ఇక్కడ ఏముంది, డీ ఫ్లెక్స్ అని కొట్టేసిన. డీ అంటే ఏంది, డిస్ప్లే లెక్క కన్సిడర్ అవుతుంది, ఫ్లెక్స్ అంటే ఫ్లెక్స్ అవుతుంది. ఆటోమేటిక్గా సైడ్ బై సైడ్ వచ్చేసినాయి చూడండి. ఓకేనా? క్లియరా? సో మనకి గ్యాప్ కావాలంటే కూడా గ్యాప్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం. ఇలా ఒకసారి డాక్యుమెంటేషన్ చూసుకుంటే తెలిసిపోద్ది అన్నమాట మనకి క్లియర్గా. ఫ్లెక్స్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ఏముందో ఇలా చూసుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి ఇక్కడ. సో పొజిషన్స్, ఓకేనా, బార్డర్స్, ఓకే, డిస్ప్లే, ఒక డిస్ప్లేలో చూసుకున్నట్టయితే మనకి ప్రాపర్టీస్, డిస్ప్లే ప్రాపర్టీ, ఇన్లైన్, బ్లాక్, గ్రిడ్, లైన్ గ్రిడ్. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే చెప్పరా. ఇప్పుడు మనము ఇమేజ్ పెట్టడానికి ఇమేజ్ ట్యాగ్ ఇస్తాం కదా. అవును, HTML లో. అవును. ఇప్పుడు స్క్రిప్ట్ లో మనకి ఇమేజ్ రానికి ఎట్లా పెడతారన్న స్క్రిప్ట్ లో ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ చేయాలి. సోర్స్ అనే అట్రిబ్యూట్ కి ఇమేజ్ URL అటాచ్ చేసి దాన్ని మనం బాడీకి అటాచ్ చేసినాం అనుకో ఆటోమేటిక్ చూపిస్తా, అది కూడా చూపిస్తా. జావా స్క్రిప్ట్ మళ్ళీ జంప్ అయినప్పుడు నీ డౌట్ క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే. వితౌట్ CSS కొట్టకుండా సో మన స్క్రిప్ట్ తోటి జావా ఇమేజ్ క్రియేట్ చేసి ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ చేసి ఇమేజ్ ట్యాగ్ ఒక సోర్స్కి ఒక ఇమేజ్ పాస్ చేసి ఆ ఫైనల్గా క్రియేట్ అయిన ట్యాగ్ని మనం బాడీకి అటాచ్ చేసి చూపించచ్చు. నిన్న చూపించినాగా నేను ఫిజికల్గా కొట్టకుండా ఒక జావా స్క్రిప్ట్లో ఒక ట్యాగ్ క్రియేట్ చేసి ఆ పారాగ్రాఫ్ ఎంటర్ చేసి చూపించాను కదా, అలాగే చేసుకోవచ్చు మనం కూడా. చూపిస్తుంది. ఓకేనా? జావా స్క్రిప్ట్కి వెళ్ళగానే చూపిస్తా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇదేంటి మనకి ఇమేజ్ ఎంటర్ చేసినాం. సో ప్యాడింగ్ కావాలనుకోండి, సింపుల్గా ఏం చేస్తారంటే మీరు, సో ఫ్లెక్స్ గురించి తెలుసుకోవాలంటే డిస్ప్లేస్ గురించి బూట్ స్టాప్లో ఇక్కడ మనకి యూటిలిటీస్ అని ఉంటుంది కింద లెఫ్ట్ సైడ్లో మెనూలో. సో యూటిలిటీస్కి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఫ్లెక్స్, డిస్ప్లే ఇవన్నీ ఫ్లెక్స్ అని కొట్టాను. ఫ్లెక్స్ అని కొడితే ఫ్లెక్స్ రిలేటెడ్ అంతా ఉంటుంది అన్నమాట. డీ ఫ్లెక్స్, డీ ఇన్లైన్ ఫ్లెక్స్, DSM ఫ్లెక్స్, స్మాల్ స్క్రీన్స్ ఎట్లా ఉండాలి, ఓకే, మీడియం స్క్రీన్స్లో ఎట్లా ఉండాలి, ఓకే, లార్జ్ స్క్రీన్స్లో ఎట్లా ఉండాలి అని డిస్ప్లే డైరెక్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే నార్మల్ డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై అవుతుంది. ఓకేనా? స్మాల్ స్క్రీన్స్ ఎట్లా ఉండాలి ఇవి నీట్గా ఇచ్చినాడు, ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చినాడు. ఓకేనా? ఇది ఒకసారి మీరు రిఫర్ చేయండి. మీరు రిఫర్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే నన్ను అడగని చేద్దాం, కలిసి చేద్దాం మరి. ఓకేనా? సో మనం అన్నీ చూసినాం మన రో రివర్స్ అని, రో అని, కాలం రివర్స్ అని అన్నీ ఉన్నాడు మనకి, రెడీగా ఉన్నాడు మనకి. ఓకేనా? సో క్లాసెస్ వాడాలి అంతే, మనం ఏం లేదు ఇక్కడ. క్లాసెస్ తీసుకెళ్ళి అక్కడ వాడాలి, ఇంటిగ్రేట్ చేసుకోవాలి బూట్ స్టాప్ని, దాని రిలేటెడ్ క్లాసెస్ అనేది నీట్గా వాడుకోవాలి అంతే మనం. క్లియరా ఇది ఇంతవరకు? సో బూట్ స్టాప్ ఒకసారి అయితే నార్మల్ వేలో బూట్ స్టాప్ని ఇన్సర్ట్ చేయండి. మీరు చేసి సమ్ అడిషనల్ ఇక్కడ కనిపించండి, ప్రాక్టీస్ చేసి చూడండి మీరు ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కంపోనెంట్స్లో అన్నీ యూజ్ చేయండి. బ్రెడ్ క్రమ్స్ సెట్ యూజ్ చేస్తాము, బటన్ గ్రూప్ సెట్ యూజ్ చేస్తాము, కార్ సెట్ యూజ్, కరోజల్ అంటే ఏంది, ఇమేజ్ స్లైడ్స్. ఓకేనా? సింపుల్గా అయిపోతుంది ఇమేజ్ స్లైడ్స్ ఇక్కడ. సో కరోజల్కి వెళ్ళండి, కిందికి వెళ్ళండి, క్లాప్స్ కాదు, కరోజల్ రైట్. కరోజల్ అంటే ఇమేజ్ స్లైడ్స్ అన్నమాట. చూడండి, ఫస్ట్ ట్యాగ్ క్లిక్ చేయండి, ఇమేజ్ క్లిక్ చేయండి, ఇమేజ్. సో అలా నేను ఏం చేస్తున్నట్టు ఈ కరోజల్ నచ్చిందా కాపీ చేసుకుంటున్నా, కాపీ చేసుకొని నేను ఏం చేస్తున్నా, నా CSSకి అయితే ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ ఇంకొక రో తీసుకుంటున్నా. ఇది ఎండింగ్, దాని తర్వాత ఇంకొక రో తీసుకుంటున్నా. రో తీసేసుకొని రో లోపల డాట్ కాలం SM అంటే స్మాల్ స్క్రీన్స్లో 12 ఉండాలి నాకు, కాలం MD అంటే మీడియం స్క్రీన్స్లో 12 ఉండాలి, కాలం LG అంటే లార్జ్ స్క్రీన్స్లో కూడా 12 ఉండాలని చెప్పుకుంటాను నేను. ఓకే, సో నాకు ఒక ఒక డివ్ క్రియేట్ చేసిన, డివ్ లోపల అంటే రో డివ్లో డివ్ క్రియేట్ చేసిన, డివ్ అనేది డివ్ లోపల నేను నా యొక్క కరోజల్ పేస్ట్ చేస్తున్నాను. సో కరోజల్ అంటే నా ఇమేజ్ స్లైడర్ అన్నమాట, ఇమేజ్ స్లైడర్. ఓకేనా? సింపుల్గా ఇమేజ్ స్లైడర్ వీ కెన్ కాల్. సో మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, కరోజల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురండి, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సింపుల్గా మనం ఏం చేయాలి ఇప్పుడు, చేంజెస్ చేసుకోవాలి. ఇమేజెస్ నేను పాతది అంతే, ఓకే, మారి.jpg. ఓకేనా? ఇక్కడ కూడా సరే డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. బట్ కరెంట్లీ నాకు అక్కడ ఒకటే ఇమేజ్ ఉంది కాబట్టి ఒకటే ఇమేజ్ ఇచ్చేసుకుంటున్నాను అన్నిట్లో. ఓకేనా? అన్నిట్లో ఒకటే ఇమేజ్ ఇచ్చేసుకుంటున్నా. సారీ, మారి.jpg. ఓకే, 3 ఇమేజెస్ ఉన్నాయి, 3 స్లైడ్స్ ఉన్నాయి, 3 ఇమేజెస్ ఇచ్చేసుకున్నా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కార్డ్ కింద మనకి స్లైడర్ వచ్చేసింది. ఓకేనా? స్లైడ్ చేయండి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ కాలం విడ్త్ అనేది 6 ఇచ్చామనుకోండి, అబ్జర్వ్ చేయండి, 6 ఇచ్చేసి MR అనేది
ఆటో ఇచ్చామనుకోండి, ఎంఆర్ అనేది ఆటో ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ అబ్జర్వ్ చేయండి మనకి. సార్ యాక్చువల్లీ ఓకే దిఫరెంట్ వచ్చింది సార్, రైట్. విత్ ఎంఆర్ఆ ఎం ఆటో, మార్జిన్ ఆటోనా, మార్జిన్ ఆటో ఉంటుంది సంథింగ్, రైట్. మార్జిన్ ఆటో, ఎం ఆటో అంటే మార్జిన్ ఆటో. సింపుల్గా మనం ఒక దాని సెంటర్కి తీసుకురావాలి కదా, సెంటర్ తీసుకురా అంటే యాక్చువల్ అంటే దీని విడ్త్ ఎంత ఇచ్చినాం, 6 యూనిట్స్ ఇచ్చినాం అంతే. లార్జ్ స్క్రీన్లో 6 యూనిట్స్ ఇచ్చినాం, స్మాల్ స్క్రీన్లో 6 యూనిట్స్ ఇచ్చినాం, అంటే ఈ కాలం యొక్కటి. ఓకేనా. నెక్స్ట్ కాలంలో ఇంకోటి ఇచ్చుకోవచ్చు మనం పక్కన. సో మనం ఏమొద్దు, నాకు జస్ట్ ఒకటే 6 యూనిట్స్ తీసుకొని దాన్ని సెంటర్ చేసుకోవాలి ఆ రోలా. ఈ రో మొత్తంలో ఓన్లీ 6 యూనిట్సే ఉండాలి నాకు. ఆ 6 యూనిట్స్లో సెంటర్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఈ రోలా దీన్ని తీసుకొని 6 యూనిట్స్ తీసుకున్నాం. మీడియం స్క్రీన్లో 6 యూనిట్సే, లార్జ్ స్క్రీన్లో 6 యూనిట్సే తీసుకున్నాం. బట్ మార్జిన్ అనేది ఆటో చేసేసినాం మనం. ఓకే, ఎం అనేది ఆటో చేసినాం. సింపుల్గా ఆటో చేయగానే అబ్జర్వ్ చేయండి మనకి సింపుల్గా సెంటర్కి వచ్చేసింది మనకి. ఓకేనా, సెంటర్కి వచ్చేసింది. సో మార్జిన్ ఆటో చేసినాం, సెంటర్కి వచ్చేసింది. ప్యాడింగ్ కూడా అప్లై చేయండి. పి అంటే ప్యాడింగ్ గుర్తుపెట్టుకోండి. పి అంటే ప్యాడింగ్, ఇది కూడా 1 నుంచి 5 వరకు ఉంటుంది రేంజ్. 1 నుంచి 5 వరకు ఉంటుంది. పి అంటే ప్యాడింగ్ 4, పి అంటే ప్యాడింగ్. సో ఆ పర్టికులర్ దానికి ప్యాడింగ్ అప్లై అయింది చూడండి. కింద గ్యాప్ రాలేదు దాకా, ఇప్పుడు గ్యాప్ వచ్చింది చూడండి కింద. ఓకే, ప్యాడింగ్ అప్లై అయింది. అబ్జర్వ్ చేయండి ఫంక్షనాలిటీ చూసిరా ఎంత సింపుల్గా అయిపోయింది. సో దీనికి కూడా ప్యాడింగ్ కావాలనుకోండి, సింపుల్గా మనం ఏం చేయొచ్చు, కార్డుకి ప్యాడింగ్ ఇవ్వాలి. కార్డుకి ప్యాడింగ్ ఇస్తే ఒకదాని పక్కన మధ్యన గ్యాప్ వస్తుంది మనకి. కార్డుకి ప్యాడింగ్ ఇవ్వాలి. కార్డు ఏడుందో వెతకండి, ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి కదా, కార్డు అన్నిటికీ ప్యాడింగ్ ఇవ్వాలి. కార్డు ఉన్న కాడల్లా పి ఈజ్వల్ టు 2 ఇచ్చేసాను, 2 ప్యాడింగ్ ఇవ్వండి. P2 ఏంటి, పి అంటే ప్యాడింగ్, పి అంటే ప్యాడింగ్, పిటి అంటే ప్యాడింగ్ టాప్, పిఆర్ అంటే ప్యాడింగ్ రైట్, పిఎల్ అంటే ప్యాడింగ్ లెఫ్ట్, పిబి అంటే ప్యాడింగ్ బాటమ్. ఓకే, పీబీ అంటే ఓకే, ఇలా సపరేట్ ఓన్లీ అన్ని సైడ్లు రావాలంటే పీ పెట్టాలి సింపుల్గా ప్యాడింగ్. ఓకే, క్లియర్ అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, అబ్జర్వ్ చేయండి, ప్యాడింగ్ అనేది వచ్చేసింది స్క్రీన్లో. ప్యాడింగ్ అనేది వచ్చేసింది. మార్జిన్ రావాలంటే మాత్రం ఎం పెట్టండి. సో ప్యాడింగ్ అంటే ఇన్సైడ్ ది క్యాడ్ వస్తుంది. సో మార్జిన్ రావాలంటే గ్యాప్ రావాలంటే మార్జిన్ పెట్టండి. సో మార్జిన్ ఎంత 2 పెట్టండి. సో M2 అన్నిటికీ అన్ని కార్డులకి M2 పెట్టండి. ప్యాడింగ్ పెట్టినట్టు M2 పెట్టండి. సో ప్యాడింగ్ M2 మార్జిన్ 2. సో మార్జిన్ అనేది 2 ఇచ్చిరన్నమాట. సో అబ్జర్వ్ చేయండి, కార్డు గ్యాప్ వచ్చిందా మధ్యలో మనకి, రైట్? క్లియరా? కార్డు గ్యాప్ వచ్చింది కదా, అలా క్లియర్ కదా అందరికీ? ఇలా మనం ఇలా అనేది సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. బూట్ స్టాప్ వాడి సింపుల్గా డిజైన్ చేయొచ్చు. పేజెస్ అనేది సెకండ్స్లో, అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పేజ్ డిజైన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సింపుల్ స్టాటిక్ పేజెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, దీని డైనామిక్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకు జావా స్క్రిప్ట్ వస్తే వ్యాలిడేషన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు మనం సింపుల్గా. ఓకేనా, క్లియర్ అందరికీ? మంచిగా ఏ డౌట్ ఉన్నా అడగండి, మొహమాట పడద్దు. థ్యాంక్ యూ. సో ఒక్కసారి మీరు కూడా ఏం చేయాలి, బూట్ స్టాప్ని అంటే ఫస్ట్ మీరు జావా స్క్రిప్ట్ నుంచి కాకుండా బూట్ స్టాప్ నుంచి రండి ప్రాక్టీస్. ఇప్పుడు కంపల్సరీ బూట్ స్టాప్ ఇంటిగ్రేట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా మన మెనూ బార్స్ ఎంత సింపుల్గా క్రియేట్ అయిపోతుంది చూడండి మీరు. సో మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఏదైనా క్రియేట్ చేయండి, సైట్ క్రియేట్ చేయండి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి సింపుల్గా. ఓకేనా, ఒక ఆర్టికల్స్ వెబ్సైట్ క్రియేట్ చేయండి, ఏదైనా మీ ప్రొఫైల్లో వెబ్సైట్ క్రియేట్ చేయండి, ఏదైనా ఒకటి క్రియేట్ చేయండి. సింపుల్గా అయిపోయింది చూడండి, ఎంత సింపుల్గా అయిపోయింది, అవునా? సో ఇలా మనం ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, సో బార్డర్ రేడియస్ ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు మనం. అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం, మనం డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. మనం ఇయ్యాలతో అయిపోలేదు బూట్ స్టాప్. ఈ రేపేంటి సాటర్డే గారు, రేపు సాటర్డేనా, ఇలా సాటర్డేనా, నిన్న సాటర్డే, నిన్న థర్స్డే అనుకుంటుంది, ఇలా సాటర్డే, ఫ్రైడే, రేపు సాటర్డే, రైట్, రేపు సాటర్డే, రైట్. రేపు ఇదే నడుస్తుంది. నెక్స్ట్ వీక్లో కూడా 4 కుదిరితే 4 to 5 days దీని మీద అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇందులో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, మీకు చూపిస్తాను అంతే. నేను దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు అంతే. ఏది ఏ వర్క్ అవుతుందో, ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏ సెక్షన్లో ఏది వాడతాం. మన సిఎస్ఎస్ ఎక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం, ప్రతి ఒక్క ప్రాపర్టీని ఇక్కడ కూడా చూపిస్తాను నేను షార్ట్ కట్లా. ఓకేనా, ఇప్పుడు డిస్ప్లే అంటే ఇప్పుడు సిఎస్ఎస్ టైప్ లాగా ఉంది కదా కొంచెం. సిఎస్ఎస్ టైప్ లాగా కాదురా, సిఎస్ఎస్ ఇది సిఎస్ఎస్ యొక్క లైబ్రరీ. ఇది అంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి రెడీగా, ఆ క్లాసెస్ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే డిజైన్ని మన నార్మల్ సిఎస్ఎస్ వాడి చేయాలంటే ఎంత టైం తీసుకుంటే చెప్పండి మీరు నాకు? చాలా టైం తీసుకుంటుంది. కరెక్టే కదా. సో అది దృష్టిలో పెట్టుకొని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఈజీ వేని వెతుకుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్స్ రిస్క్ తీసుకోవు, గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషన్స్ ఎంఎన్సీ కంపెనీస్ ఏ కంపెనీస్ అయినా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండవు అక్కడ. ఓకేనా, సో ఎప్పుడైనా ఈజీ వేనే చెక్ చేస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఏముందంటే ఆన్ టాప్ ఆఫ్ దీస్ ఏంటంటే కొన్ని ఎడిట్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు సిఎస్ఎస్ వాడాల్సిందే మనం. అందుకని ఫస్ట్ సిఎస్ఎస్ నుంచే స్టార్ట్ చేశాను నేను. అర్థమైందా? కంపల్సరీ సిఎస్ఎస్ చేసేది ఉంటుంది మనం.
బట్ ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఎడిట్స్ చేసుకోవాలంత మనం. ఇప్పుడు ఈ కలర్ బ్లాక్ కలర్ వచ్చింది డిఫాల్ట్గా, మనకు వేరే కలర్ కావాలి, స్టైల్ వేరే కావాలి, దీన్ని ఎడిట్ చేసుకోవాలి మనం సిఎస్ఎస్లో. ఓకేనా, మన ఏమంటారు కదా కస్టమ్ సిఎస్ఎస్లో మనం స్టైల్స్ రాసుకోవాలి వీటికి. ఓకేనా, సమ్ బూట్ స్టాప్లో అన్నీ వస్తాయని గ్యారంటీ లేదు, కాబట్టి ఆ బూట్ స్టాప్లో రానివి అయితే ఏముంటాయో వాటిని ఓవర్ రైడ్ చేసుకొని మనం స్టైల్స్ తీసి రాసుకోవాలి అంతే మనం. ఓకేనా, సో బూట్ స్టాప్లో ఈ కలర్స్ వస్తాయి, ఈ 4 కలర్సే ఉంటాయి డైరెక్ట్ షార్ట్ కట్స్లో. 1 2 3 4 5 6 7 8 కలర్స్ ఉన్నాయి. సో మనకి ఏం కావాలి, డిఫరెంట్ కలర్స్ కావాలి, ఇంకా షేడింగ్ కలర్స్ కావాలి, గ్రేడియంట్ కలర్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే కూడా మనకి బూట్ స్టాప్లో ఉండవు కదా. సో ఉన్నా కూడా కలరింగ్ ఉండాలి కదా, ఆ కలర్స్ అనేది తెచ్చి పెట్టుకోవాలంటే మనం కస్టమైజ్ చేసుకోవాలన్నమాట దాన్ని. ఓకేనా, ఇట్లా. ఓకేనా, అంటే మనము బూట్ స్ట్రాప్ లో కోడ్ అనేది గుర్తు పెట్టుకోవాలి కదన్నా, క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ సినారియోలో ఏ క్లాసెస్ వాడతామో ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏ సింటాక్స్ అంటే మనకి కంటైనర్ ఉంటుంది, కంటైనర్ ఫ్లూయిడ్ ఉంటుంది, కంటైనర్ ఉంటుంది. సో ఫ్లూయిడ్ FLUID ఫ్లూయిడ్ అని కొడితే మనకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం స్క్రీన్ మొత్తం అక్యుపై అయింది. ఇందాక కంటైనర్ కొడితే ఇక్కడ కొద్ది స్పేస్ వచ్చింది, ఇక్కడ కొద్ది స్పేస్ వచ్చింది, మధ్యలో సెంటర్లో వచ్చింది. రైట్, అర్థమైంది. సో కంటైనర్ ఫ్లూయిడ్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సింటాక్స్ మాత్రం ఇదే ఉండాలి. కంటైనర్ లోపల రోస్ ఉండాలి. ఓకే, రో ఉండాలి, రో లోపల కాలమ్స్ ఉండాలి. ఓకేనా, సో రోస్ కంటైనర్ లోపల ఎన్ని రోస్ అని ఉండొచ్చు. ఓకేనా, దీన్ని మినిమైజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇదొక రో. ఓకేనా, ఇదొక రో. ఓకేనా, నెక్స్ట్ కొడుతున్నా. ఓకే, ఇదొక రో. ఓకేనా, మినిమైజ్ చేస్తున్నా రోస్ అన్నిటి, ఎన్ని రోస్ ఉన్నాయి కౌంట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, మొత్తం ఇది కంటైనర్. ఓకే, ఇది కంటైనర్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే మీరు, ఇది కంటైనర్ మనకి. ఈ కంటైనర్ లోపల ఎన్ని ఉన్నాయి, 1 రో 2 రోస్, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. రైట్, 4 రోస్ ఉన్నాయి. ఓకేనా, 4 రోస్లా అంటే సెక్షన్స్ మనం ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం కదా సెక్షన్స్ని. ఓకేనా, సెక్షన్స్ అనొచ్చు, డివిజన్స్ అనొచ్చు, ఏదైనా చేయొచ్చు, డివైడ్ చేస్తాం కదా. ఒక రో ఈజ్ ఈక్వల్ టు ఒక సెక్షన్ అనమాట మనకి. ఆ సెక్షన్లో మనం ఏం చేస్తాం, మనకు కావాల్సినట్టు కాలమ్స్ని డివైడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చేవరకు అకార్డియన్ క్లాస్లో 12 యూనిట్స్ ఇచ్చేసినాం కాలమ్స్కి. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్కి నేను ఇక్కడ ఏం చేసిన 6 యూనిట్సే ఇచ్చిన, బట్ మార్జిన్ ఆటో చేసిన. అంటే 6 యూనిట్సే కావాలి నాకు, ఇలా ఇంకా మిగతా యూనిట్స్ వద్దు, దాన్ని మార్జిన్ ఆటో చేసుకొని దీన్ని సెంటర్కి తెచ్చుకుంటున్నా. ఏది కరోజల్ ఇది. రైట్, అవుట్పుట్లో చూసినట్టయితే కరోజల్ కూడా సెంటర్కి తెచ్చుకున్నాను నేను. ఓకే, సెంటర్కి తెచ్చుకున్నాను నేను. ఏ స్క్రీన్లోకి వెళ్ళినా కూడా ఆ స్క్రీన్కి తగ్గట్టు మౌల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అది. ఓకేనా, చూడండి మీరు నార్మల్గా MDలు ఉన్నప్పుడేమో MD వరకు ఏం చేస్తుంది, 6 తీసుకొని 6 సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ 3 డివైడ్ చేసేస్తుంది. అది మధ్యలో సెంటర్ తీసుకొచ్చేది. ఎప్పుడైతే స్మాల్ స్క్రీన్కి ఎంటర్ అయిందో చూడండి ఫుల్ చేసేస్తుంది. అంటే విడ్త్ అనేది 12 చేసేస్తుంది అనమాట. స్మాల్ స్క్రీన్కి వచ్చేవరకు విడ్త్ అనేది 12 చేసేస్తుంది. అంటే ఫుల్ఫిల్గా, అంటే మొబైల్ మోడ్లో పర్ఫెక్ట్గా చూపిస్తుంది అది. ఓకేనా, సో మొబైల్ మోడ్ అన్నమాట, ఇది మొబైల్ మోడ్. మీరు సపరేట్ మొబైల్ మోడ్కి రాయని అవసరం లేదు. సో మొబైల్ మోడ్కి వచ్చేసరికి విడ్త్ అనేది ఏం చేయొచ్చు మనం, 100% చేయొచ్చు మనం. సో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే మనం ఈ విడ్త్లు రాస్తున్నాం కదా. సో విడ్త్ అనేది మనం స్టైల్ ఏం రాసినాం, కార్డ్స్కి విడ్త్ 18 రెమ్ అని రాసినాం కదా. 18 రెమ్ అని రాయకుండా మనం ఏం చేయాలంటే పర్సంటేజ్లలో రాయాలి. ఏది మనకి ఏదైనా మనకి రెస్పాన్సివ్ వేలు రావాలంటే ఏం చేయాలి, మనం పర్సంటేజెస్లో రాయాలి. సో కార్డ్స్ ఏడున్నాయి మనకి, ఏడున్నాయి కార్డ్స్, ఇదే కదా. సో కార్డ్స్లో ఏం చేసినాం, రెమ్ అని పెట్టినాం కూడా, ఇలా పర్సంటేజ్లలో రాయాలి. 30%, ఓకే, 30%, 33%, లేక 32%, ఓకే, 32%, ఏదైనా ఇచ్చుకో, 33% కూడా ఇచ్చుకోవచ్చు. 33% ఇచ్చినా 99 అవుతుంది అట్లా కూడా. 33% ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడెక్కడ రెమ్స్ ఉన్నాయో సో అక్కడ రిమూవ్ చేసేసి 33% ఇచ్చేయండి. ఓకే, 33% ఇచ్చినట్టయితే మనకు అబ్జర్వ్ చేయండి, మనకి కార్డ్స్ అనేవి ఇక్కడికి వచ్చేవారికి మనకి ఇక్కడ మీడియా క్వరీస్ రాసుకోవాలి మీరు. సో కస్టమైజ్డ్ CSS రాయాలి. ఏం రాయాలంటే మనం ఇక్కడ 33%, ఇక్కడ 100% ఇవ్వాలి. ఎక్కడ రావాలి మనకి 18 రెమ్ అనేది ఏమో మనకి 33% ఎక్కడ ఉండాలి, లార్జ్ స్క్రీన్స్లలో ఉండాలి. అవునా, స్మాల్ స్క్రీన్స్లలో ఏముండాలి, విడ్త్ అనేది 33% ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క కస్టమైజ్డ్ CSSలా @media, ఓకే, మీడియా స్క్రీన్స్ వచ్చేసి మనకు యాక్చువల్లీ ఈ స్క్రీన్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత ఉంటాయి, స్క్రీన్ అండ్ విడ్త్. ఓకే, అండ్ ఇక్కడ మినిమైజ్ మనం అంటే కస్టమైజ్డ్ CSS రాసుకోవాల్సి వస్తుంది అనమాట. మ్యాక్స్ విడ్త్ ఎంత, మ్యాక్స్ విడ్త్ వచ్చేసి ఒక 740 పిక్సెల్ వరకు నాకు. ఓకే, 740 పిక్సెల్ వరకు. కార్డ్ ఏది కార్డ్ కదా, డాట్ కార్డుకి మనం ఓవర్ రైడ్ చేసి రాస్తున్నాం. కార్డు యొక్క విడ్త్, ఓకే, విడ్త్ అనేది నాకు 740 పిక్సెల్ వరకు విడ్త్ అనేది 33% ఉండాలి. ఓకేనా,
33% ఉండాలి. 740 కాదు, 740 పిక్సెల్ వరకు 100% ఉండాలి. ఓకే, 100% ఉండాలి. ఓకే, మ్యాక్స్ విడ్త్ 100% ఉండాలి. బట్ కంపల్సరీ ఏం చేయాలి, నాట్ ఇంపార్టెంట్ అని పెట్టాలి. ఓకేనా, నాట్ ఇంపార్టెంట్ అని పెట్టాలి. సో నేను ఇంకొక క్వరీ రాస్తున్నా, మీడియా క్వరీ. ఓకే, మీడియా క్వరీ ఏంటి, మీడియా క్వరీ ఇంకొక మీడియా క్వరీ ఏంటి. సో మీడియా క్వరీ వచ్చేసి మ్యాక్స్ విడ్త్. ఓకే, మ్యాక్స్ విడ్త్ సో 1200 పిక్సెల్ వరకు, ఏదో ఒక 1200 పిక్సెల్ వరకు అయినా ఏదైనా 100% వరకు అనవచ్చు. మ్యాక్స్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ వచ్చేసి ఒక 100% చేయండి. సో ఎంత, 740 1200 పిక్సెల్ వరకు మ్యాక్స్ విడ్త్ 1200 పిక్సెల్ వరకు. మ్యాక్స్ విడ్త్ 1200 పిక్సెల్ వరకు నాకు విడ్త్ ఎంత ఉండాలంటున్నా, విడ్త్ ఎంత ఉండాలంటున్నా 100%, 33%. ఓకే, 33% నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఓవర్ రైడ్ చేసి రావాలి. సో ఇక్కడ డైరెక్ట్ వస్తలేదు కదా, ఇన్స్పెక్ట్ చేసి సార్ క్లాసెస్ తీసుకొని ఏంది ఇక్కడ కార్డ్ బాడీ, కార్డ్ విడ్త్, కార్డ్ ఇమేజ్, కార్డ్ రైట్. సో మనకు 33% ఉంది కదా. సో ఇక్కడ స్టైల్ అనేది రిమూవ్ చేసేయండి కార్డులో. ఇక్కడ ఇండెక్స్లో స్టైల్ అనేది రిమూవ్ చేసేయండి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 33% డిఫాల్ట్ ఉంది కదా, రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసినట్టయితే మనకి సో 33%. సో ఇక్కడ ఎట్లా వస్తుంది, రిఫ్రెష్. సో ఇక్కడ రిఫ్రెష్. ఓకే, మ్యాక్సిమం 33%. సో ఫ్లెక్స్ చేసినాం కదా, ఫ్లెక్స్ కూడా ఏం కావాలి మనకి, ఫ్లెక్స్ అనేది చేంజ్ కావాలి మనకి. ఆటోమేటిక్గా కండిషన్ బేస్ చేంజ్ చేసుకోవాలి. ఫ్లెక్స్ అనేది అది చేసినాం కదా మనం. సో ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ చేసినాం కదా. ఫ్లెక్స్ అనేది రోస్లో ఉంటుంది కదా, దాన్ని చేయాలి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది. డిస్ప్లే ఫ్లెక్స్ ఓకే 100% కాడ, 100% కాదు 33% కానీ, 33% కాడ కాదు 100% కాడ. సో డిస్ప్లే ఫ్లెక్స్ అనేది 33% వస్తుంది ఇక్కడ మనకి. సారీ, అసలు ఇక్కడ పర్సంటేజ్ ఎంత వస్తుంది చెక్ చేద్దాం, ఉండండి ఒకసారి. దీని విడ్త్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఫ్లెక్స్ 1/1, ప్యాడింగ్ 0, కలర్ 0, కార్డు బాడీ కాదు, కార్డు కావాలి మనకి. కార్డు రైట్. కార్డు 33% వస్తుంది. దీన్ని ఏం చేయాలి, 100% చేయాలి. 33% కాదు మనకి, 100% కావాలి. విడ్త్ నాట్ ఇంపార్టెంట్, 100%. ఎక్కడ ఇది మ్యాక్స్ విడ్త్ 1200 పిక్సెల్ వరకు. సో మినిమం విడ్త్ 1200. మిన్ ఇద్దాం ఒకసారి. మిన్ విడ్త్ 7 ఎంత, 741 ఇంచి. 41 ఇంచి విడ్త్ అనేది 33% ఉండాలి. ఓకే, నాట్ ఇంపార్టెంట్ 100% ఉండాలి. ఓకే 100% విడ్త్ 100% వచ్చింది. సో డిస్ప్లే అనేది ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సో ఇది అప్లై అవ్వడం లేదు, ఓవర్ రైడ్ చేయాలి. దీన్ని ఏదో ప్రాసెస్ ఉంటుంది. సరే ఒకసారి చూద్దాం, వస్తుంది తర్వాత చెప్తాను. ఓవర్ రైడ్ చేసి ప్రాసెస్ చెప్తాను నేను. ఓకేనా, ఇక 100% వచ్చింది చూడండి ఒకసారి. 100% సిఎస్ఎస్లోకి వచ్చింది. సో విడ్త్ వచ్చేసేవారు దీనికి ఏం చేయాలంటే మాన్యువల్గా డిస్ప్లే ఫ్లెక్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాం కదా. సో ఇక్కడ అప్లై చేయకుండా మనం మాన్యువల్ సిఎస్ఎస్లో అప్లై చేయాలి. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అనే షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం మనం. డిస్ప్లే ఫ్లెక్స్లో మన కాలం ఎట్లుంటుందో చెక్ చేసుకోవాలి మనం. సో మనకి ఇక్కడ ఉంది కదా డిస్ప్లే ఫ్లెక్స్లో మనకి ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది కదా, ఇక్కడ కిందికి వచ్చేసి యూటిల్స్లా ఫ్లెక్స్ ఉంది కదా. సో ఫ్లెక్స్ అనేది మనకి ఎస్ఎంలో ఏమి ఉండాలి, ఓకేనా. ఎస్ఎంలో డిస్ప్లే ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసి సో మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట ప్రాపర్టీస్, రో రివర్సు. ఎస్ఎంలో ఏమి ఉండాలి మనకి, ఏం జరగాలని డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇక్కడ ఇచ్చినాం కదా. స్మాల్ స్క్రీన్స్లో ఎట్లా ఉండాలని కిందికి వస్తుంది మనకి ఇక్కడ. సో మీడియం స్క్రీన్ అయితేనేమో ఇలా వచ్చి స్మాల్ స్క్రీన్లో ఏమి ఉండాలి మనకి ఇక్కడ, స్మాల్ స్క్రీన్లో వచ్చేసి ఫ్లెక్స్ కాలం అని పెట్టేసేయండి. ఓకే, ఈ క్లాస్ తీసుకొని ఒక్కసారి అప్లై చేసి చూడండి ఇక్కడ మనకి కార్డుకి. ఓకే, దేనికి, కార్డుకి అప్లై చేసి చూడండి ఒక్కసారి. సో కార్డుకి మనం ప్యాడింగ్ ఇచ్చినాం కదా. సో కార్డుకి కదా ఇచ్చింది ఇక్కడ మనం. సరే క్లాస్ సో ఫ్లెక్స్ అని ఇస్తున్నాం. ఓకే, కార్డ్ దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ వచ్చేసి కాలం అనేది కాలం రూపంలో వచ్చేసేయాలని ఇస్తాం అనమాట. ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ వచ్చిందా. సో రాలే, ఇంకా రాలే. వై ఎందుకు రాలే.
ఓకే ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే, నేను సార్ట్ చేసి చెప్తాను నేను అసలు ఇష్యూ ఏంది మనం ఏం చేసినాం అని. ఓకేనా, సో ఇది రిమూవ్ చేసాను కొద్దిసేపు, ఇది రిమూవ్ చేసేసి కొద్దిసేపు రిఫ్రెష్ కొట్టండి. ఓకే, మనకి ఏదో ఇష్యూ వచ్చింది, నేను రిమూవ్ చేసినాం, ఏదో ఇష్యూ వచ్చింది. సో కార్డు విడ్త్ డిస్ప్లే ఫ్లెక్స్ కాలము, ఫ్లెక్స్ ఎస్ఎం కాలము, డిస్ప్లే ఎస్ఎం ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే ఎస్ఎం ఫ్లెక్స్, డిస్ప్లే ఎండి ఫ్లెక్స్. ఓకే, ఫ్లెక్స్ ఎస్ఎం కాలం, ఫ్లెక్స్ ఎస్ఎం ఎండి కాలం. ఓకే, ఫ్లెక్స్ ఎల్జీ ఎంఎం కాలం. ఓకే, సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది ఇలా. సో కాలం ఎల్జీలో కూడా కాలం పెట్టినాం కూడా కాలం వచ్చేసింది ఇది. బట్ ఇక్కడ ఏదో విడతలు ఇచ్చినాం కూడా, ఆ విడతలు రిమూవ్ చేసాను. ఓకే, విడతలు అనేది 33%, 100%. విడతలు ఏమి ఇవ్వకండి ఒకసారి, విడత ఇవ్వకుండా ఒకసారి చూద్దాం. స్టైల్ ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నా, ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నా స్టైల్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే విడతలు రిమూవ్ చేసేసిన. సో ఇక్కడ చూడండి, చేయండి ఇక్కడ. ఓకే, కాలం పెట్టినా, డిస్ప్లే కాలం పెట్టినా కదా. సో దీని డిస్ప్లే ఫ్లెక్స్ తీసేద్దాం. ఇక్కడ ఎల్జీలో ఒకసారి ఎండీలో కాలం తీసేద్దాం. ఓకే, ఎండీలో కాలం తీసేద్దాం, ఎండీలో ఎండీలో కూడా ఫ్లెక్స్ పెట్టినాం. ఫ్లెక్స్ పెడితే కాలం వచ్చింది ఇక్కడ. ఓకే, ఒకదాని కింద కూడా వచ్చింది. ఎండీలో కూడా ఫ్లెక్స్ సిస్టమ్ కాలం మాత్రం పెట్టినాం, డిస్ప్లే ఎండీ ఫ్లెక్స్ పెడదాం. సో దీని యొక్క విడత ఎంత ఉండాలి మనకి, విడత అనేది 30% ఉండాలి. సో విడత అనేది డిస్ప్లే ఫ్లెక్స్. నెక్స్ట్ వచ్చేసి కార్డు యొక్క విడత అనేది ఎస్ఎం ఉంటుందా, విడత ఎస్ఎంలో 30 ఉండాలి అంటున్నాను. విడత ఎస్ఎంలో 30 ఉండాలి అంటున్నాను. రావాలిగా వస్తలేదు. సో ఎస్ఎంలో 30 ఉండాలి అంటున్నాను, వస్తుందా? సో 30 రైట్, ఎస్ఎంలో 30 వచ్చింది చూడండి, అబ్జర్వ్ చేయండి. స్మాల్ స్క్రీన్కి వచ్చేవారు 30 వచ్చింది. ఎలా వచ్చిందంటే విడత ఎస్ఎంలో 30 ఉండాలంటున్నాను. నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే ఎల్జీలో 30 ఉండాలంటున్నా విడత అనేది, అంటే లార్జ్ స్క్రీన్లో. ఎండి అంటే మీడియం స్క్రీన్లో 30 ఉండాలంటున్నా నేను. సో 30 కాదు, 50% ఉండాలంటున్నా మీడియం స్క్రీన్కి వచ్చేవరకే. ఓకేనా, సో స్మాల్ స్క్రీన్కి వచ్చేవరకు విడత ఎంత ఉండాలి, స్మాల్ స్క్రీన్కి వచ్చేవరకు ఎస్ఎం అనేది 100 ఉండాలి నాకు. ఓకేనా, 100 ఉండాలని చెప్తాను. సో ఇవే కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. కాపీ పేస్ట్. కార్డు యొక్క విడత ఎంత, సో కార్డు ఎక్కడ, ఇదే కదా, పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇలాగే కార్డుకి ఇక్కడ కూడా పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో అబ్జర్వ్ చేయండి మనకి. సో 3 అనేది వచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన కాలం అనేది ఇక్కడ ఏమైంది, కాలం అనేది ఎస్ఎంకి వచ్చేవారు కాలం ఫ్లెక్స్ వస్తుంది కదా, ఎస్ఎంకి వచ్చేవరకు డిస్ప్లే ఫ్లెక్స్ వస్తుంది. డిస్ప్లే ఫ్లెక్స్ రావద్దు మనకి. ఎస్ఎం అనేది డిస్ప్లే ఫ్లెక్స్ మీడియంలోనే ఫ్లెక్స్ ఉండాలి. ఓకే, మీడియంలోనే ఫ్లెక్స్ ఉండాలి. 30% సింగిల్. లార్జ్ స్క్రీన్లో వచ్చేవరకు 30% వస్తుంది మనకి. ఓకే, దీన్ని లాజిక్ చూద్దామండి, అలా ఏం లేదు, మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. క్లియర్? ఎంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చిన్న చేంజెస్ చేస్తే అదే ఆటోమేటిక్ వస్తుంది. మనం దాని గురించి పర్టికులర్గా ఆ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు చేద్దాము. 100% డిస్ప్లే యూటిల్స్ ఉన్నాయి కదా, సో అప్పటివరకు అయితే మీరు దాన్ని ఏం టచ్ చేయకుండా మీరు ఎక్కడ వెళ్తారంటే కాంపోనెంట్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. సో యూటిల్ సెక్షన్ వెళ్ళకుండా ఇక్కడ కంపోనెంట్ సెక్షన్ ఉందా, కంపోనెంట్ సెక్షన్లో అన్నిటిని కాపీ పేస్ట్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి మీరు. కంపల్సరీ సింటాక్స్ గురించి చెప్పిన, కంపల్సరీ కంటైనర్ ఫ్లూయిడ్ ఆర్ కంటైనర్ ఉండొచ్చు. నావిగేషన్ బార్ అనేది కంటైనర్ బయట ఉండొచ్చు, ఏం కాదు, పైన ఉండొచ్చు టాప్లో. నావిగేషన్ బార్ అనేది కంటైనర్ టాప్లో ఉండొచ్చు, ఏం కాదు.
సో అవుట్ సైడ్ ఉండొచ్చు, ఏం కాదు. కంటైనర్ టాప్లో బయట అవుట్ సైడ్ నావిగేషన్ బార్ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇన్సైడ్ పెట్టినా అవుట్ సైడ్ పెట్టినా ఏం కాదు, ఓకేనా. బట్ నావిగేషన్ బార్ అవుట్ సైడ్ మెయింటైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి మీరు, ఓకేనా. రైట్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింక్ చేయండి, ఓకేనా. బూట్ స్టాప్ని నీట్గా ఇంటిగ్రేట్ చేయండి, ఓకేనా. రైట్, ఐఎమ్ అప్లోడింగ్ ది వీడియో నౌ. స్టాప్